7వ వచనం. చాలాసార్లు ఇదే వచనం చదివించి మీకు దేవుని వాక్యాన్ని అందించాను. మరొకసారి అదే వచనంలో నుంచి ఇంకొక సందేశాన్ని మనం విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. మళ్ళీ చూద్దాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును కోరుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుక్రవారం వేళ మమ్మల్ని అందరినీ ఇటు రీతిగా సమకూర్చినందుకు స్తోత్రం. నీ బలహీన దాసుని బలపరిచి నీ కొరకు వాడుకో. అన్ని విషయాల్లో అయోగ్యుడు అపాత్రుడే ప్రభు. నీ కృపయే దిక్కు, నీ రక్తమే ఆశ్రయం ప్రభు. కనికరించు. నీ దాసునికే కాదు, నీ బిడ్డలందరికీ కూడా నీ కృప, నీ రక్తమే ఆశ్రయము, ఆధారం. కనికరించి మా అందరినీ కూడా బలపరిచి మరి ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దయ్యపు శక్తులను, దురాత్మ సైతానీయ శక్తులను యేసునామములో బంధించి దూరపరుస్తున్నా ప్రభా. నీ సన్నిధి నీ కృప అనుగ్రహించి నాతో మాతో మాట్లాడు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక కీలకమైన విషయాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకొని ముగించుకుందాం. ఇది మీకు తెలియజేయాలి, మిమ్మల్ని ఈ విషయంలో ప్రోత్సహించాలని ప్రేరేపించబడి మీ ముందుకు వచ్చాను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అనే మాట చెప్పాడు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైన కార్యకలాపాలను పక్కన పెట్టేసి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అంటే, నిన్ను ఇంకెవరో సాధన చేయరు, నిన్ను ఇంకెవరో సానబెట్టరు, నీకు నువ్వే అనే మాటని రౌండ్ చేసుకోండి. అది ప్రతి విశ్వాసికి, సేవకుడికి, అందరికీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట అది. ఇప్పుడు ఆదివారం, శుక్రవారం మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు, మా మధ్యలో ఉన్నప్పుడు నేను అందించే మాటలు కొంత నిన్ను రేపుతాయి, కొంత నీకు సానబెడతాయి లేదా సాధన చేపిస్తాయి. కూటమి అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఇక నువ్వు స్వేచ్ఛ జీవితంలో ఉంటావు. అక్కడ నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, వాక్యం చదువుకోవచ్చు, అన్నీ పక్కన పెట్టి సినిమా చూడవచ్చు, లేకపోతే పనికిమాలిన ముచ్చట్లలో నువ్వు బిజీ అవ్వచ్చు. ఇక్కడ ఉన్నంత వరకు మిమ్మల్ని నేను కంట్రోల్ చేయగలుగుతాను. మీరు ఎట్లా పెడితే అట్లా తిరిగితే నేను ఊరుకోను. కళ్ళకుండా కూర్చోండి కూర్చోండమ్మా అంటాను. అలాగే మీరు వాక్యం వినకపోయినా ఊరుకోను, చక్కగా దేవుని వాక్యం వినాలి అని గద్దిస్తాను. మీరు ప్రార్థనలో దేవునితో కలుసుకోపోయినా ఊరుకోను, ప్రార్థన చేయండి అని మిమ్మల్ని ప్రార్థనకి రేపుతాను, ఆరాధన రేపుతాను, వాక్యం వినడానికి రేపుతాను, వాక్యం చదవడానికి రేపుతాను. మిమ్మల్ని ఎట్లా పెడితే అట్లా ఉన్నాను. ఇక్కడ నేను ఉన్నాను కనుక మిమ్మల్ని కంట్రోల్ చేస్తాను. కానీ ఈ కూటమి అయిపోయి దాటి అవతలికి వెళ్ళిన తర్వాత నేను ఉన్నాను కదా మీకు దగ్గరలో, అప్పుడు మీకు మీరే, అప్పుడు ఎవరు ఇంకా? అవునా? ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, అలాగే లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే, ఆ సమయం అప్పుడు మాత్రమే నేను అందుబాటులోకి వచ్చి మిమ్మల్ని సాధన చేపిస్తాను, కానీ ఆ తర్వాత నేను మీకు అందను. మరి ఆ తర్వాత ఎవరు మీకు అంటే, పౌలు మహనీయుడు చెప్తున్నాడు, నీకు నీవే. ఎందుకంటే అన్ని వేళలా ఇతరులు నీతో ఉండరు, కానీ ఎనీ టైం నీతో ఉండేది నువ్వే. రెండవది పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. తర్వాత నీతో ఉండేది ఎవరంటే నువ్వే. కాబట్టి అపవిత్రమైనటువంటి పనికిమాలిన కార్యాల్లో ఉన్నా నువ్వే, వాటిని విసర్జించి దేవభక్తి సాధన చేసుకునే విషయంలో బిజీ అయినా నువ్వే. అలాగా తమను తాము భక్తి విషయంలో రేపుకునేవారు, ప్రోత్సహించుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు స్థిరంగా ఉంటారు దేవుళ్ళో. ఎవరి స్నేహం ఉన్నా లేకపోయినా, ఆత్మీయుల సహవాసం ఉన్నా లేకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా తమ భక్తిని, తమ విశ్వాసాన్ని, తమ ఆత్మీయతని తాము ప్రోత్సహించుకుంటూ ఉంటారు, భద్రం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చి కొన్ని సంగతులు వింటారు కదా, ఆ విన్న విషయాలు గుండెల్లో పెట్టుకొని, మరి అన్నయ్య ఎల్లవేళ మనతో ఉండడు, ఎనీ టైం అన్న మనతో ఉండడు, కొన్ని సందర్భాల్లో మాత్రమే అన్న మనకు కలుస్తాడు.
కానీ ఎనీ టైం అంతా ఉండేది పరిశుద్ధాత్ముడు, తర్వాత నాకు నేనే. కాబట్టి అన్న అందినా అందకపోయినా, ఆత్మీయులైనటువంటి సోదరీ సోదరులు అందినా అందకపోయినా, నా భక్తి జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని, నా విశ్వాస జీవితాన్ని, నా పరిశుద్ధ జీవితాన్ని నేను బ్యాలెన్స్ చేసుకోవాలి, నాకు నేనే సాధన చేసుకోవాలి అనే పాఠాన్ని ఈ ఒక్క మాటలో, ఫస్ట్ మాటలో మనం నేర్చుకోవచ్చు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో అన్నాడు. పెన్ను ఉంటే ఆ ఒక్కదాన్ని రౌండ్ చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే ఈ పాయింట్ను రాసుకోవచ్చు. నేను చెప్తున్నప్పుడే దాన్ని మనం నోట్ చేసుకోవచ్చు. దేవభక్తి విషయంలో సాధకులు ఎవరున్నారు? నీకు నువ్వే, నాకు నేనే. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో కొన్ని మాటలు వింటున్నాం, ఆ విన్న మాటలు గుండెల్లో పెట్టుకుంటున్నాం, పోయి 6 రోజులు లోకం జీవితంలో వాటిని కలిగి బ్రతుకుతున్నాం. అలాగ మీరు లైన్లో ఉన్నారు కాబట్టే ఇంతవరకు విశ్వాసంలో నిలిచి ఉన్నారు. అంటే దేవభక్తి విషయంలో మీకు మీరే సాధకం చేసుకుంటున్నారు. ఇంకా అవకాశం ఉంటే నీ బయట జీవితంలో భక్తిలో నుంచి నిన్ను వెనక్కి లాగేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, కానీ భక్తికి నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, తక్కువ. అర్థమైందా? ఈ కూటం దాటి అవతలికి వెళ్ళామంటే, కూటం అయిపోయి అవతలికి వెళ్ళామంటే ఇక నీకు తోడయ్యే వాళ్ళందరూ కూడా ఆత్మీయత నుంచి, భక్తి నుంచి, దేవుని సహవాసం నుంచి వెనక్కి లాగేవాళ్లే తప్ప నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. అలాంటి వ్యతిరేక వాతావరణంలో సైతం నువ్వు భక్తి సాధన చేసావు కాబట్టే ఈరోజు ఇక్కడ కూర్చున్నావు. నువ్వు ఆ లైవ్లో, జూమ్లోకి వచ్చిన వాళ్ళు, లైవ్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నారు. పాపం ఎక్కడున్నప్పటికీ, వేరే దేశాల్లో ఉన్నప్పటికీ వాళ్ళ భక్తి సాధన వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ఆత్మీయ సాధనను వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి టైం రాగానే ధన్వాన్ అందుబాటులోకి వచ్చేసి వాళ్ళు వాక్యానికి అందుబాటులోకి వస్తున్నారు, ఆరాధనలు ఏకీభవిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు తెలుసుకున్నారు, ఎలాంటి వాతావరణంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, అనేక మంది భక్తి విషయంలో నన్ను వెనక్కి లాగుతున్నా నేను మెళకువగలిగి దేవుని మార్గంలో ముందుకు సాగిపోఉన్నట్లు దేవభక్తి విషయంలో నాకు నేనే సాధకం చేసుకోవాలనే ఆ గ్రహింపు వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళందరూ లైన్లో ఉన్నారు, మీరు కూడా వచ్చి కూర్చున్నారు. నాకు ఈ విషయంలో మిమ్మల్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నా. అంటే లైన్లో ఉన్నారు, అందుకు దేవునికి స్తోత్రం. అలాగా మీ ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని ఇలాగనే మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఎందుకంటే ఆ దినం వచ్చేంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా మన భక్తిని, ఆత్మీయతను, విశ్వాస జీవితాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడాలి. రాబోతున్న రోజులు ఎలాంటివంటే ఏర్పరచబడ్డ వారిని సైతం మోసగించేటువంటి శక్తులు బయలుదేరుతున్నాయి. ఏర్పరచబడ్డ వారిని సైతం మోసం చేసి దేవుని మార్గంలో నుంచి వేరే మార్గాల వైపు తిప్పేటువంటివి తయారవుతున్నాయి. వాటిల్లో పడకుండా మీ భక్తిని, ఆత్మీయతని, విశ్వాసాన్ని అంతము వరకు కాపాడుకోండి. యేసు మరణ పునరుద్ధాన విషయాలను గుర్తుపెట్టుకోండి. యేసు శిలువ, మరణ, పునరుద్ధానములు మూడింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు అది మాత్రం విస్మరించొద్దు. మన పునాదే అది. మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థమైన శిక్ష యేసు మీద పడిందనే స్పష్టమైన గ్రహింపు కలిగి అంతం వరకు ఆయనే నా రక్షకుడు అనేటువంటి స్థిర విశ్వాసంతో ఊపిరి వదిలేంత వరకు కూడా, తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఆ విశ్వాసం నుంచి వైదొలగకుండా జాగ్రత్తగా నిలిచి ఉండండి. అంతము వరకు నిలిచి ఉండువాడే రక్షింపబడును. స్తోత్రం. ఇంతవరకు అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు ఒక విషయం మీదకి మీ దృష్టి తీసుకెళ్తాను. దేవభక్తి సాధన విషయంలో ఇంకొక మాట కూడా చెప్పాడు. ఫస్ట్ ఏమో నీకు నీవే అన్నాడు. ఇది అర్థమైంది మీకు ఎవరు ఉండరు, నీకు నువ్వే, నాకు నేనే. నిన్ను నువ్వే రేపుకోవాలి. భక్తికి, ప్రార్థనకి, పరిశుద్ధతకి, విశ్వాసానికి నన్ను నేనే రేపుకోవాలి. ఎప్పుడన్నా కలిసినప్పుడు ఆదివారం, బుధవారం, శుక్రవారం ఏదో కలుస్తాం, అప్పుడు మాత్రం కొంచెం దైవజనుడు మిమ్మల్ని రేపుతాడు. స్తోత్రం. అది ఫస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. రెండవది వచ్చేసి కష్టమో, నిష్ఠూరమో, బాధో, ఇబ్బందో, అవమానమో, ఆనందమో, దేవభక్తి చేసేవాడిని సమాజం కొంచెం చులకనగా, ఎగతాళిగా మాట్లాడే పరిస్థితి కూడా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ మనోనేత్రాలు ఇంకా వెలిగించబడలేదు కనుక వాళ్ళు చేసే పిచ్చి చేష్టలేమో మంచి అనుకుంటారు, మనం చేసే క్రమమైన భక్తి ఏమో తిక్కలది అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే పాపం మనల్ని చూసి వాళ్ళు జాలి పడుతుంటారు కూడా. ఈ తిక్కల వాళ్ళకి మనకున్నంత ఆనందం లేదు కదరా అని మనల్ని చూసి జాలి పడుతుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు చేస్తున్న భక్తిని, మనం చేస్తున్న భక్తిని పరీక్షించుకుంటే వాళ్ళకంటే 1000 రెట్లు ఉన్నతమైన భక్తి మనం చేస్తున్నాం. లోకంలో ఉన్నదానికంటే 1000 రెట్లు ఉన్నతమైన భక్తి మనం చేస్తున్నాం.
మనం ఏం చేస్తున్నామో మనకు స్పష్టత ఉంది. మనం ఎవరిని ఆరాధిస్తున్నామో అతని గురించిన స్పష్టత మనకుంది. అతడు మన కోసం ఏం చేశాడో, ఎందుకు అతన్ని సేవించాలో కూడా క్లారిటీ ఉంది మనకి. ఇక మిగిలిన పరిస్థితులు ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో ఏం మాట్లాడే పని లేదు. అర్థం కావట్లా. కాదు కాదు అంతే. దేవుడు మనోనేత్రాలు వెలిగిస్తేనే సత్యం అర్థమైద్ది. ఒకప్పుడు నాకు అర్థం కాల, అదే గుడ్డితనంలో ఉన్నాను. దేవుడు నా కళ్ళు వెలిగించాడు. ఈరోజు స్పష్టంగా దేవుని కార్యాలు చూడగలుగుతున్నాను. దేవభక్తి సాధన అనేది ఇప్పటి జీవానికే కాదట, రాబో జీవానికి కూడా ప్రయోజనకరమట. మనం భూ సంబంధమైనవి ఏవి కష్టాలు పడి చేసినా, సంపాదించినా అవి భూమి మీదకి మాత్రమే పనికొస్తాయి. కానీ ఒకడు దేవభక్తి సాధన కానీ చేస్తే, కష్టమో నిష్ఠూరమో, ఇరుకో ఇబ్బందో, సంతోషమో ఆనందమో దుఃఖమో, దేవుని భక్తి సాధన మాత్రం చేయగలిగితే వానికి 2 విధాల ప్రయోజనం. భూమి మీద ఉన్నప్పుడు అది ఉపయోగమే, రేపు ఈ యాత్ర ముగించి దేవుని దగ్గర చేరిన తర్వాత కూడా మనం చేసిన దైవభక్తి సాధన యొక్క ప్రయోజనం అక్కడ కూడా మనం అనుభవించగలం. అది 2 విధముల ప్రయోజనం అనేది రెండవ మాట. శరీర సంబంధమైన సాధనం కొంచెం మట్టుకు ప్రయోజనకరమగును కానీ దేవభక్తి వాగ్దానంతో కూడిందైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనం అన్నాడు. అంటే ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో కూడా అది వాగ్దానంతో కూడిందైనందున అన్ని విషయాల్లో నీకు బెనిఫిట్ ఇస్తుంది అంటాడు, ప్రయోజనం అంటాడు. దేవునికి మహిమ. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. కాబట్టి దేవభక్తిలో నిండి ఉన్నటువంటి వ్యక్తుల్ని సమాజం ఒకవేళ తేలిగ్గా చూస్తే దాన్ని బట్టి ఎవరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తున్న భక్తి సాధన యొక్క ఫలం అనేది ఈ లోకంలో నువ్వు నీ బిడ్డలు అనుభవించడమే కాక ఈ యాత్ర ముగించిన తర్వాత కూడా దీని ఫలాన్ని నువ్వు పొందుతావు. నీవు 2 మేలు పొందబోతున్నావు. అది వాడికి అర్థం కాదు, చెప్పిన వాళ్ళకి ఎక్కి సాగదు. ఇక దేవుడే వాళ్ళ కళ్ళు వెలిగించినప్పుడు ఒక్కొక్కడు నేను మారినట్టు మారాలి. హల్లెలూయా. అంతే. ఇప్పుడు ఒక విషయం మీదకి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాను కదా, ఏంటంటే విశ్వాసం. దైవభక్తి సాధనలో విశ్వాసాన్ని సాధకం చేసుకోవటం అనే పాయింట్ ఒకటి ఉంది. దీని మీద కొంచెం మనం ధ్యానం చేయాలి. దైవభక్తి సాధనలో అనేక సంగతులు ఉన్నాయి. దేవభక్తి సాధనలో అనేక సంగతులు ఉన్నాయి. వాటన్నిటిలోనికి అత్యంత కీలకమైనది విశ్వాసం. ఈ విశ్వాసాన్ని గురించి గతంలో చాలాసార్లు చాలా రకాలుగా మీతో మాట్లాడాను. మరొక కోణంలో నేను మీకు ఈ విశ్వాసాన్ని గురించి వివరించాలని ప్రేరేపించబడ్డాను. ఇప్పుడు మన రక్షణ దేంతో ఆధారపడింది చెప్పాలి? విశ్వాసంతోనే ఆధారపడింది. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడిన, నమ్మని వానికి శిక్ష నమ్ముట. విశ్వసించువాడు రక్షింపబడతాడు, విశ్వసించని వాడు శిక్షలోకి వెళ్ళిపోతాడు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అని రోమాపత్రికలో ఈ మాట రాస్తాడు. చూడండి ఒకసారి. రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. చదువు నాన్న. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు. 9వ వచనం చదువు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దేవునికి స్తోత్రం. దేని వల్ల రక్షణ అట? విశ్వాసం వల్ల రక్షణ. అంటే ఇంకొక చోట కూడా పౌలు అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అని. అసలు మన రక్షణ ఆధారమే విశ్వాసం. విశ్వాసము ద్వారా మాత్రమే మనం రక్షణాధారం ఎవరు? క్రీస్తు. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనందరం నిత్య జీవానికి నిర్ణయించబడ్డాం. అంటే టోటల్గా మన నిత్య జీవానికి విశ్వాసమే ఆధారం. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు. మన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తంగా ఆయన బలయ్యాడు, తిరిగి లేచాడు. దీన్ని నువ్వు నమ్ముతున్నావా అని లోకంలో మనం అంటాం. నేను నమ్మను అన్నోడికి రక్షణ లేదు. అయ్యా నేను నమ్ముతున్నాను, ఆయన నా పాపముల కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచాడు, ఆయన నా రక్షకుడు, ఆయన లేకపోతే నేను పరలోక రాజ్యం పోను, ఇది నాకు అర్థమైంది, నేను నమ్ముతున్నాను అంటే వాడు రక్షింపబడతాడు. కాబట్టి ఈ విశ్వాసమే మనకు రక్షణ కారణమవుతుంది. విశ్వాసం లేకుండా రక్షింపబడం ఒకటి.
రెండవది, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలంగా. హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అనే మాట రాస్తుంది. మనం దేవునికి ఇష్టలంగా మారాలంటే మనం విశ్వాసులమై ఉండాలట. మనలో విశ్వాసం ఉండాలట. విశ్వాసాన్ని బట్టి మనం దేవునికి ఇష్టలం అవుతాం. ముందు మాట ఏం చెప్పుకున్నా? విశ్వాసాన్ని బట్టి రక్షణ, విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టలం కాగలం. ఓకేనా? అలాగే దేవుని కొరకు గొప్ప కార్యాలను సాధించాలంటే కూడా విశ్వాసమే కావాలి. విశ్వాసమే కావాలి. దేవుని కొరకు సూర కార్యాలు సాధించాలన్నా కూడా విశ్వాసం కావాలి. అందుకే కృపా వరాల్లో ఒకటి విశ్వాసం ఉంది. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము అంటాడు. కృపావరాలు 9 గురించి ఒక చోట మాట్లాడతాడు. 1 కొరింథీ పత్రిక 12:7 నుంచి మనం చదివితే, అయితే అందరి ప్రయోజనము నిమిత్తం ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఆ ఆత్మ వలనే కొందరికి బుద్ధివాక్యమును, కొందరికి జ్ఞానవాక్యమును, మరికొందరికి విశ్వాసమును. చూడండి అక్కడ నుంచి, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి చూడండి, మరి ఒకనికి 9వ వచనం చూడండి. మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలన విశ్వాసమే కావాలి మనకు. అంతవరకు ఆ ఆత్మ వలననే విశ్వాసము అన్నాడు. కృపావరాల్లో కూడా విశ్వాసం ఉందంట. విశ్వాసం అనే వరం ఉంది. మామూలుగా మన సహజంగా కలిగి ఉండే విశ్వాసం ఉంటుంది, వరము ద్వారా లభించే విశ్వాసం ఉంటుంది. వరము ద్వారా లభించేటువంటి విశ్వాసం సాధారణ విశ్వాసాలకు మించి ఉంటుంది. ఆ వరం పొందినోడు గొప్ప గొప్ప కార్యాలను విశ్వసించగలుగుతాడు. విశ్వాసంలో కూడా పరిధి ఉందండి. అందరి విశ్వాసం ఒకే స్థాయిలో ఉండదు. మొన్న ఆదివారం రోజు 2 అంశాల్లోనూ పరిశుద్ధాత్మ శక్తి అందరికీ ఒకే విధంగా ఉండదనే విషయం మాట్లాడాను. కొంచెముగా దైవాత్మను పొందుట అనేది ఉంది, ఆత్మ పూర్ణులై ఉండుట అనేది ఉంది. అందులో రకరకాల స్థాయిల్లో మన పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉండే విశ్వాసం ఉందనేది మీకు 2 అంశాల్లో కూడా అదే మాట్లాడాను. ఎంతమంది విన్నారో వినలేదో నాకైతే తెలీదు. కొంతమంది సన్నిధిలో వినకపోయినా పాపం ఇంటికి రాలేని స్థితిలో ఉన్న ఇంటికాడ వాక్యం పెట్టుకొని వింటారు. కనీసం అలాగైనా వినండి. పరిశుద్ధాత్మ శక్తి అందరికీ ఒకే స్థాయిలో ఉండదు. కొంచెముగా దైవాత్మను పొందుట ఉన్నది, ఇంకా ఎక్కువగా దైవాత్మను పొందుట ఉన్నది. ఆత్మ పూర్ణులగుట అనేది ఉంది, ఆత్మ వశులగుట అనేది కూడా ఉంది. 4 విధాలు: కొంచెముగా దైవాత్మను పొందటం, మరి కొంచెముగా దేవుని ఆత్మను పొందటం, ఆత్మ పూర్ణులై ఉండటం, ఆత్మ వశులై ఉండటం. ఇక 4వ స్థాయి అంటే ఇక పరాకాష్ట, ఆత్మ వశులైపోవటం. ఇక ఆ మనిషి ఎక్కడుంటాడో, ఏం చేస్తాడో, ఎటుపోతాడో ఎవరికి తెలియని స్థితిలో ఉంటాడు. దేవుని ఆత్మ ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాడు. ఆత్మ పూర్ణుడు, ఆత్మ వశుడు. పరిశుద్ధాత్మ వశం. కొంతమంది పాడతారు కదా, నేను పరవశమై తిని అని. పరవశం అంటే ఇతరుల వశం అయిపోయాను అని. నా వశంలో నేను లేను, నా కంట్రోల్లో నేను లేను, మరొకరి వశం అయిపోయానని. అట్లాగున అపోస్తల కార్యంలో మీరు 8వ అధ్యాయంలో ఫిలిప్పును చూసినా అతడు ఆత్మవశుడై కొనిపోబడతాడు. అలాగే మీకు రాజుల 1 గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయం కూడా మీరు చూడగలిగితే 17-18 అధ్యాయంలో ఏలియా కూడా ఆత్మవశుడై కొనిపోబడతా ఉంటాడు. సో ఈ 4 విషయాలు రాసుకోండి, ఒక అంశంగా ఉపయోగపడేది. 4. మొట్టమొదటిది కొంచెముగా దేవునాత్మను పొందుట, అలాగే మరి కొంచెముగా దేవునాత్మను పొందుట. 3 ఆత్మ పూర్ణులై ఉండుట. 4వది ఆత్మ వశులై ఉండుట. ఇక వీళ్ళు ఎనీ టైం ఆత్మ వశులై ఉంటారు. ఇప్పుడు మనందరం ఒకే స్థాయిలో ఆత్మను కలిగి ఉన్నామని చెప్పగలమా? చెప్పలేం. అసలు కలిగి లేమా? నో. అసలు పరిశుద్ధాత్మ మనలో ఆయన శక్తి పనిచేయకపోతే ఇక్కడికి రాము. అసలు ఆ లోకంలో పడి చేస్తూ ఉంటాం. కానీ అదంతా వదిలిపెట్టి ఎడదాకా రాగలిగామంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి మనలో పనిచేయబట్టి ఎడదాకా వచ్చాం మనం. కాస్తో కూస్తో దేవునాత్మని కలిగి ఉన్నాం కాబట్టి దేవుని పాదాల దగ్గరికి రాగలిగాం మనం. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఆ ఆత్మశక్తి కలిగి ఉన్న స్థాయి కొంతమంది కొంచెం కలిగి ఉంటారు. ఆ కొంచెం ఫలాలు వాళ్ళ నుంచి చూస్తాం మనం. మరి కొంతమంది మరి కొంచెం కలిగి ఉంటారు, ఆ ఫలాలు చూస్తాం. దీని గురించి మనకి ప్రభు విత్తువాని ఉపమానంలో కూడా చెప్పాడు. కొంతమంది 30 కొంతమంది 60 కొంతమంది 100 ఫలిస్తారన్నాడు. చూడు, ఎందుకు ఆ కేటగిరీస్ పెట్టాడు? మంచి నెలలో పడ్డ విత్తనాలు ఉన్నాయి, అవి అన్ని 100% మొలకెత్తాయి అనాలి కదా, ఫలించాయి అనాలి కదా. అలా అన్ని మొలకెత్తాయి, చెట్లు అయ్యాయి, కాయలు కాసాయి. అయితే కొన్ని 30 కొన్ని 60 కొన్ని 100 అన్నాడు. అందులో 3 కేటగిరీస్ని విడగొట్టాడు.
అంటే ఎవరు ఏ స్థాయిలో శక్తి పొందుతారో ఆ స్థాయిలో వారి నుంచి ఫలాలు ఉంటాయి. నూరంతల కాపు కాసింది చెట్టు అంటే నూరంతల శక్తి పొందింది. అది అంటే పూర్ణమైన శక్తితో నింపబడింది కాబట్టి పూర్ణమైన కాపు కాసింది. సో మన శక్తిని బట్టే మన కాపు ఉంటుంది. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, నీకున్న ఆత్మశక్తి ఎంతో నువ్వు గుర్తించి దేవుని మళ్ళీ 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 ఆ శక్తిని అడగాలి. దేవుడు తన అడుగు వారికి నిశ్చయంగా తన పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. మనం అది అడగాలని కోరుకుంటున్నాడు. వెండి బంగారాలో, ధనకనక వస్తువాహనాలో మరేదో మనం దేవుని ముందుకెళ్ళి అడగటం కాదు. దేవుని ముందు కన్నీళ్లతో మనం గోజాడాల్సింది ఏంటంటే, నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వు, నేను లోకమును గెలుచున్నట్లు, పాపమును గెలుచున్నట్లు, శరీరమును గెలుచున్నట్లు, శత్రువుని గెలుచున్నట్లు, నా పరిస్థితులను గెలుచున్నట్లు నాకు ఆత్మశక్తిని ఇవ్వయ్యా అని మనం దేవుని ముందు గోజాడాలి. పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మానవాతీతమైన కార్యములను కూడా మనం అనుభవించగలుగుతాం. నా రోగమును కూడా నేను గెలుచున్నట్లు, నా రోగము కూడా బాగుపడినట్లు, నేను స్వస్థత పొందినట్లు నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వు. మానవరీత్యా ప్రయత్నాలు చేశాను నాయన, మెడిసిన్ వాడుకున్నాను, నేను వైద్యాలు చేయించుకున్నాను, కానీ నాకున్న రోగము తిరగలేదు. దయతో నా యందు కనికరపడి ఈ రోగమును బాగు చేయనట్లు నీ ఆత్మను నాకు అనుగ్రహించు, నీ శక్తిని నాకు పంపు ప్రభువా, నన్ను స్వస్థపరచమని మనం ప్రార్థన చేయొచ్చు. నీ కొరకు బ్రతుకుతాను, నన్ను బ్రతికించు, నీ కొరకు కొంతైనా చేసి నీ దగ్గరికి రావాలి, నా యందు కనికరపడి నన్ను బాగు చేయి ప్రభువా అని నీవు ప్రార్థన చేయగలిగితే, ఆయన చిత్తమైతే ఆయన ఆత్మను నీ మీదకి పంపించినప్పుడు ఒక మానవాతీతమైన అద్భుతం నీ శరీరంలో జరిగే ఛాన్స్ కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. స్పష్టంగా అర్థమవుతుందని నేను చెప్పేది. దీనికి దేవుని ఆత్మ శక్తిని మనం అడగాలి. నీకున్న వ్యసనాలని, బలహీనతలను కూడా అధిగమించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగాలి. ఇప్పుడు నువ్వు త్రాగుతున్నావు, నీకు అదొక వ్యసనం ఉంది. నువ్వు తాగితే అట్టబోతావు, ఇట్టబోతావు, నువ్వు ఇన్ని నష్టపోతావు అంటే ఈ ముచ్చటంతా నీకు తెలుసు. తాగితే ఎన్ని రకాలుగా నాశనం అవుతావు తాగేవాడికి తెలియదు. మనకంటే బాగా చెప్తాడు ఆ సబ్జెక్టు. మరి బాబు అది కాదు నాకు కావాల్సింది, ఈ నుంచి ఎట్ట బయటపడాలో చెప్పు అంటాడు. వానికి సమాధానం ఏంటంటే, ఫస్ట్ నువ్వు దేవుని యొద్దకు రావాలి, దేవుని పాదాలను ఆశ్రయించాలి. దేవా, ఈ వ్యసనాన్ని గెలవడానికి నాకు శక్తి సరిపోవటం లేదు, దయచేసి నాకు బలమనిమ్మని అడగాలి. తప్పకుండా తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా దేవుడు తన బలాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం పాపాన్ని ఎదిరించి పోరాడాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక దానికి తగ్గ శక్తి కూడా మనకిస్తాడు. అయితే మనకు ఆశ ఉండాలి. పాపంతో రాజీ పడ్డప్పుడు అడగం, పాపంలో ఆనందిస్తున్నప్పుడు దీని నుంచి నాకు విడుదల ఇవ్వు అని అడగం. అడిగితే నిజంగా దేవుడు దూరం చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం మనం అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. అట్లా కాకుండా నిజంగా దాని మీద ఇరిటేషన్ వచ్చి, దాని మీద అసహ్యం పుట్టి, నాకు వద్దు ప్రభా ఈ దరిద్రం, నాకు దీన్ని దూరం చేయి, దీన్ని జయించే శక్తి నాకు ఇయ్యని నువ్వు యథార్థ హృదయంతో నిండు మనసుతో నువ్వు అడిగితే తప్పకుండా దేవుడు ఆ శక్తిని నీకు పంపుతాడు. అది ఏ వ్యసనమైనా, నువ్వు మాదక ద్రవ్యాల అలవాట్లో ఉన్నావో, మత్తు పదార్థాల అలవాట్లో ఉన్నావో, డ్రగ్స్ బలహీనతలో ఉన్నావో, లేకపోతే శరీరక్రియాలు ఏ పాపంలో ఉన్నావో, ఏ పాపంలో ఉండి విడుదల పొందలేక విలవెల్లాడుతున్నావో, నిజంగా దాని నుండి నీకు విడుదల కావాలని నిజంగా 100% నీకు ఆశ ఉంటే, నేను చెప్పినట్లు క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని పాదాలను ఆశ్రయించు. దేవుని పాదాలను ఆశ్రయించు. నాకు బలం ఇమ్మని అడుగు, నాకు శక్తిని ఇమ్మని అడుగు, గోజాడు. నీకు తెలియకుండానే ఆ మార్పు నీలోనే కనపడిద్ది. ఒకప్పుడు అది నీకు పెను సవాలుగా ఉన్నది, ఇప్పుడు దూది పింజలాగా కనపడిద్ది నీకు. అది ఎంత అనిపిస్తుంది నీకు ఆ బలం వచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బలం తన మీదకి వచ్చినప్పుడు సంసోను 1000 మందిని ఆడుకున్నాడు. ఆ బలం సంసోను మీద లేనప్పుడు 2 మనుషులు పట్టుకొని బంధించారు సంసోను. అంటే సంసోను బలం ఎంత అంటే 2 మనుషులు పట్టుకొని ఆపేయగలరు. అది సంసోను సొంత బలం. అదే సంసోను మీదకి దేవుని ఆత్మ శక్తిని పంపినప్పుడు 1000 మందిని కొట్టాడు, చంపేశాడు. 1000 మందిని. ఏంటంటే 1000 మంది అంటే మాటలా? అది దేవుని బలం మన మీదకి వచ్చినప్పుడు జరిగేటువంటి శక్తివంతమైన కార్యాలయ్యి. అయితే అది మనం పొందినట్లు మనం అడగాలి దేవుణ్ణి. 2 విషయాలు. ఒకటి, మనం నిలవడానికి అడగాలి. రెండవది, ఎదుటి వాళ్ళని నిలబెట్టడానికి కూడా నాకు బలము కావాలని అడగాలి. భక్తులు అలా దేవుని బలాన్ని అడిగారు, పొందుకున్నారు. దేవుని కొరకు బలమైన కార్యాలు సాధించి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడున్న మనం కూడా దేవుని బలాన్ని ఖచ్చితంగా అడగాలి. పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. శోధనలో శ్రమలు బాగా గట్టిగా ఢీ కొడుతున్నాయా, నిరుత్సాహపడద్దు. వాటిని ఎదిరించి నిలవడానికి కావలసిన శక్తి నీవు తండ్రి అని ఆయన అడగాలి. తప్పకుండా ఇస్తాడు, ఆయన ఇస్తాడు. ఈ శ్రమ నేను అనుభవించడం నీ చిత్తం అయితే దాన్ని తట్టుకునే శక్తి నాకు ఇవ్వమని అడగాలి.
లేకపోతే ఇది నా ఎదురు నుండి తొలగించు, దీన్ని జయించడానికి నాకు శక్తిని ఇవ్వయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. అప్పుడు తప్పకుండా నీకు దేవుడు బలాన్ని ఇస్తాడు, నువ్వు గెలవగలుగుతావు. ఏ వీక్నెస్ అయినా నువ్వు జయించగలుగుతావు. నీ అంతటా నువ్వు ట్రై చేసిన ప్రతిసారి నువ్వు ఓడిపోతావు. మళ్ళీ చెప్తున్నా, నీ సొంత శక్తితో నువ్వు ట్రై చేసిన ప్రతిసారి నువ్వు డెఫినెట్గా ఓడిపోతావు. ఆత్మ యొక్క నియమము నువ్వు పొందితేనే పాప మరణ నియమాలను జయించగలుగుతావు. ఓకేనా? కొంచెముగా దేవుని ఆత్మ పొందటం ఉన్నది, మరి కొంచెం పొందటం ఉంది, ఆత్మ పూర్ణులు అవ్వటం ఉంది, ఆత్మ వశులు అవ్వటం ఉంది. అధిక పరాకాష్ట. ఇప్పుడు మీరైతే ఆత్మ వశులై ఉన్నారా? కొంచెముగా దైవాత్మను పొందుకొని ఉన్నారు. ఇక ఆత్మ వశులు అనేది ఇక పరాకాష్ట అన్నమాట, ఇక ఫైనల్. అది పోయిన ఆదివారం 2 అంశాల్లో నేను అందించాను. టైం సరిపోదు కనుక క్లుప్తీకరించి మాట్లాడాను. ఇప్పుడు మరికొంత దానిలో నుంచి కొంత సమాచారాన్ని అందించాను. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇలాగే విశ్వాసంలో కూడా అందరూ ఒకే స్థాయి విశ్వాసం కలిగి లేరు. విశ్వాసం కొంతమందికి 20% ఉంటే కొంతమందికి 40% ఉంటుంది, కొంతమందికి 70% ఉంటుంది, కొంతమందికి 90% ఉంటుంది. పౌలు లాంటి వ్యక్తులకు 100కు 100 అని చెప్పొచ్చు. ఎందుకంటే పౌలే చెప్పాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందికి చూస్తే, కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. చదువు వస్తే బైబిల్కి వెళ్ళి చూడానా. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం చదువు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. అది వదిలేసాయి. కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. పరిపూర్ణ విశ్వాసం అనే పదం వాడాడు అక్కడ. పరిపూర్ణ విశ్వాసం ఒకడు కలిగి ఉంటే కొండను కూడా పెకలించగలడంట. అంటే పరిపూర్ణ విశ్వాసానికి అంత శక్తి ఉంది. మనం ఏం చెప్పుకున్నాం? ఆత్మ పరిపూర్ణతను గురించి, పరిపూర్ణమైన ఆత్మను గురించి మనం మాట్లాడుకున్నాం, పరిశుద్ధాత్మని గురించి. అందులో స్థాయి భేదాలు ఉన్నాయని చెప్పాను నేను. ఇప్పుడు నేను పొందిన ఆత్మ, మీరు పొందిన ఆత్మ ఒకే విధంగా ఉంటుందంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఏం కాదు, మాకంటే ఎక్కువ పొందలను, ఈక్వలే, మంది నీది మాది ఒకటే అంటారా? లేదన్నా తేడా ఉంటుంది అంటారా? తేడా ఉంటుందని ఎంతమంది ఒప్పుకుంటారు? మేము పొందిన ఆత్మశక్తి, నువ్వు పొందిన ఆత్మశక్తి ఒకటి కాదు, మార్పు ఉంటుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, మీకు అర్థమైంది ఈ విషయం. అంటే మీ హృదయంలో ఉన్న విశ్వాసం, నమ్మకం ఏంటంటే మీకంటే ఎక్కువ ఆత్మ నేను కలిగి ఉన్నాను అని. ఇప్పుడు మరి నా అంతస్తుకు మీరు రావాలిగా. అంటే అన్నా నువ్వు వేరు మేము వేరు అని వదిలేస్తారా ఆ మాటతో? లేకపోతే మాకంటే ఎక్కువ ఆత్మను కలిగి ఉన్నావు అని వదిలేస్తారా? కాదు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రావాలి. మనందరి నుంచి దేవుడు అదే ఆశిస్తున్నాడు. ఇప్పుడు నేను ఆత్మపూర్ణుడు, ఆత్మవశుడు అన్న మెట్టికి ఎక్కాలని నేను పరితపిస్తున్నా. ఇంకా పూర్తిగా నేను అనుకుంటున్నాను, నేను 60 ఫలించానా లేదా 30 ఫలించానేమో నేను అనుకుంటున్నా. నా మట్టుకు నేను కలిగి ఉన్న ఆత్మకు 30 ఫలించానేమో అని నా ఫీలింగ్. ఇంకా 60 ఉంది, 100 ఉంది. అంటే నువ్వే 30 అంటే మరి మా సంగతే అనొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వే 30 అంటే మరి మా గతే ఏంది అసలు, మేము అసలు ఎందులో అనుకోవద్దు. చెబుతాను, నా ఫీలింగ్ నేను చెబుతున్నా. ఇప్పటివరకు నేను ఏదైనా ఫలించానంటే ఒక 30 ఇంకా 60 100 ఫలం పొందాలనేది నేను ఆరాటపడుతున్నా. సో దానికి తగ్గ ఆత్మను పొందుకోవాలి. ఈ మధ్యలో ఎన్నో పోరాటాలు, ఒడిదుడుకులు, ఒత్తిళ్లు, వాటన్నిటినీ తట్టుకొని మళ్ళీ దేవుని పాదాలను ఆశ్రయించి మళ్ళీ శక్తితో నింపబడి అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సి ఉంది. మీరు కూడా దాన్ని గుర్తుపెట్టుకొని అరాకొరా కలిగి ఉన్న ఆత్మతోనే ఆగిపోక అదనంగా దేవుని ఆత్మబలాన్ని మీరు అడగండి ప్రార్థనలో. ఓకేనా? ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు విశ్వాసాన్ని గురించి. విశ్వాసంలో కూడా పర్సంటేజ్ ఉంది. నేను చెప్పాను కదా, కొంతమంది 10% విశ్వాసం మాత్రమే కలిగి ఉంటారు. వాళ్ళకి జరిగే కార్యాలు 10% మాత్రమే. కొంతమందికి 20%, కొంతమంది 40%, కొంతమందికి 60%, కొంతమందికి 80%. పౌలు లాంటి వాడికి కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడని అన్నాడు. ఆ పరిపూర్ణ విశ్వాసం ఆయనకు ఉందో లేదో మనం రేపు పోయి నాకు అడుగుదాం. గలవాడనైనను అన్నాడు అంటే ఒకవేళ అంత విశ్వాసం నేను కలిగి ఉన్నా, ప్రేమ లేకపోతే వ్యర్థుడా, ఆ మ్యాటర్ చెప్పడానికి దీన్ని వాడు ఉండొచ్చు. కృపావరము ద్వారా లభించే విశ్వాసం మామూలు విశ్వాసం కన్నా కూడా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది.
మీరు విశ్వాసాన్ని కూడా దేవుని నుండి అడగవచ్చు, పొందుకోవచ్చు. ఎందుకంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచున్నా. విశ్వాసానికి కర్త ఎవరు? కొనసాగించేవాడెవరు? నువ్వు అడగొచ్చు, అది కూడా ప్రార్థన చేయొచ్చు. దేవా, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఏదో అరాకొర విశ్వాసం ఆగిపోకూడదు, నేను ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి. ఫస్ట్ ఏం చెప్పాను? ఆత్మను అడగమన్నాను. పరిశుద్ధాత్మని మీరు ఇంకా అదనపు శక్తిని నాకు ఇవ్వమని మీరు అడగండి, అదనపు బలాన్ని అడగండి, పోరాటాల్లో అన్నిటిలో జయం పొందినట్లు ఆత్మశక్తిని అడగండి అని అన్నాను. అది మొదటిది. రెండవది, విశ్వాసం వృద్ధి పొందించమని కూడా అడగండి. ఎందుకంటే ముందు చెప్పిన దానికి ఇప్పుడు రెండోసారి చెప్పిన దానికి లింక్ ఉంది. అదనంగా ఆత్మను పొందుకోవాలంటే అదనపు విశ్వాసం కావాలి. అది అర్థమైందా? అదేంది ఆత్మను పొందడానికి విశ్వాసంతో పని ఏంటి అని అడగండి, చెబుతా. ఆత్మను పొందడానికి విశ్వాసంతో అవసరం ఏముంది? నువ్వు చెప్పావు కదా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఇంకా శక్తిని ఇవ్వండి ఇవ్వండి అని అడగమని, తండ్రిని అడగమని చెప్పావు కదా. అడుగుతాం, పొందుతాం. ఆ పొందాలంటేనే, దేవుడు ఇవ్వాలన్నా నువ్వు పొందాలన్నా నీకు విశ్వాసం కావాలి. ఈ విశ్వాసాన్ని గురించి ఒక మాట చెప్తాం మీకు. విశ్వాసం అనే దానికి నిర్వచనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో చెప్పాడు. విశ్వాసానికి నిర్వచనం అక్కడ చెప్పాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. జాగ్రత్తగా వినండి, ఇది పోగొట్టుకున్నారంటే నష్టపోతారు. ఒకసారి స్తోత్రం చెప్పండి, పక్కన వాళ్ళని పలకరించండి, ఎందుకన్నా మంచిది. చేతులు కలపండి, ప్రైజ్ ది లార్డ్, వందనాలు. సరిగ్గా కలపండి, పక్కన వాళ్ళ చేతులు కలపండి. చూసారు వాళ్ళ మొక్కలు చూసారు, అందరు లైన్లోనే ఉన్నారుగా. విశ్వాసానికి నిర్వచనాన్ని చెప్పాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. ఈ విశ్వాసాన్ని గురించి ఓ మాట చెప్పాలి. ఇప్పుడు మరో కోణంలో విశ్వాసాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను మీలో ఎంతమంది కనపడుతున్నాను? నేను మీలో ఎంతమంది కనపడుతున్నాను? నేను మీకు కనపడుతున్నాను, రైట్. నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను? నేను వైట్ వేసుకున్నాను, రైట్. నేను మీకు కనపడ్డప్పుడు ఎలా కనపడ్డాను నేను మీకు అంటే, సైన్స్ ప్రకారం మనం చెప్పుకోవచ్చు, కన్ను ఏం చేస్తుందంటే ఫస్ట్ పిక్చర్ని గ్రహించుకుంటుంది. కన్ను ఏం చేస్తుందంటే ఫస్ట్ పిక్చర్ని గ్రహించుకుంటుంది. అంటే ఎదురున్నటువంటి పర్సన్ని లేదా వస్తువుల్ని, వ్యక్తుల్ని ఫోటో తీస్తుంది. అది చూడండి, దాన్ని మీకు స్క్రీన్లో చూపిస్తూ ఉన్నాడు చూడండి. బాల్ ఎక్కడుంది? ఫస్ట్ బయట ఉంది. ఇప్పుడు కన్ను ఏం చేసింది దాన్ని? ఇప్పుడు బాల్ ఎక్కడుంది చూడు. అలాగే ఇప్పుడు మీరు నన్ను అదంతే ఉంచురా, నేను తీయమన్నప్పుడు దిద్దు. కానీ ఇప్పుడు మీరు నన్ను చూశారు కదా, మీరు నన్ను ఫస్ట్ గ్రహించుకుంటారు. అంటే నన్ను లోపలికి, కంటిలోకి స్వీకరిస్తారు. అది తీసుకున్నప్పుడు మాత్రమే నా పిక్చర్ మీకు అర్థమైంది. తీసుకోకుండా అర్థం కాదు. అది సైన్స్. ఫస్ట్ది బాల్ బయట ఉంది, అయితే దాన్ని తీసుకుంది. ఇప్పుడు బాల్ కంటి లోపల ఉంది, ఓకేనా? రైట్. ఇప్పుడు తీసేనన్నా. ఇప్పుడు నేను మీకు మీలో ఉన్నానా, మీకు వెలపట ఉన్నానా? నేను మీలో లేను, వెలపట ఉన్నాను. కానీ మీరు చూచుట ద్వారా ఇప్పుడు నేను మీ కంట్లో ఉన్నాను. నమ్మగలరా ఇది? చూపించాక ఇప్పుడు బాల్ ఎక్కడుంది? చూసినంతసేపు బల్బ్ ఎక్కడుంది? ఇప్పుడు కంట్లోకి వచ్చేటప్పటికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకు చూపిస్తుంది. అది అక్కడ నుంచి తీసుకెళ్ళి బ్రెయిన్లో పెడుతుంది. బ్రెయిన్కి సంకేతం అంటే కన్ను ఫోటో తీసి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోటో తీసుకొని
బ్రెయిన్కి చేరవేసేటప్పటికి మళ్ళీ బల్బు ఉన్న పొజిషన్కి బల్బు వెళ్ళిపోతుంది. చూడండి, ఫస్ట్ బల్బు ఆ బొగ్గ పైకి, ఆ హోల్డరా ఏంటది, హోల్డరేనా, అది కిందికి ఉంది కదా. కానీ కన్ను తీసుకున్నప్పుడు అది చూడు మామూలు పొజిషన్లో ఉంది. మళ్ళీ కన్ను బ్రెయిన్కి చేరవేసేటప్పటికి మళ్ళీ అది యథాస్థితిలో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నా ఫోటోని మీ కన్ను మాత్రమే తీసుకున్నప్పుడు నేను తలకిందులు కనపడతాను. స్తోత్రం. అక్కడ నుంచి సంకేతం బ్రెయిన్కి పంపించేటప్పుడు మళ్ళీ నేను యథాస్థితిలో ఎట్లా నిలబడ్డాను అట్లాగా మీకు పిక్చర్ వచ్చింది. అంటే ఇప్పుడు మీ కళ్ళు పనిచేస్తున్నాయి గనుక నన్ను మీరు చూడగలిగారు, ఫోటో తీసుకోగలిగారు, లేదా వీడియో తీసుకోగలిగారు, మీ బ్రెయిన్కి చేరవేయగలిగారు. సో టోటల్గా నన్ను చూడగలుగుతున్నా. ఇదే ఒక కళ్ళు లేని వ్యక్తి అయితే ఇప్పుడు మీరు చూశారు, ఫోటో తీసుకున్నారు, బ్రెయిన్కి పంపించారు, షాలేం రాజు అనేవాడు ఉన్నాడు మీకు. అదే కళ్ళు లేని వ్యక్తికి నేను ఉన్నానా? మైండ్ దగ్గర పెట్టుకొని ఆన్సర్ చేయండి. మీకు కళ్ళు ఉన్నాయి, అవి పనిచేస్తున్నాయి కాబట్టి మీరు నన్ను చూడగలిగారు, గ్రహించుకోగలిగారు, ఓకే ఉన్నాడని ఒక నిర్ణయానికి రాగలిగారు. కళ్ళు లేనివాడికి ఇది ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, నేను మౌనంగా ఇప్పుడు సప్పుడు చేస్తున్నాను కాబట్టి కళ్ళు లేనివాడికి కళ్ళు లేవు, చెవులు వినపడతాయి కాబట్టి ఉన్నట్టున్నాడు రా అనుకుంటాను. నేను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను, కళ్ళు లేనివాడు ఇటు వచ్చాడు. అప్పుడు నేను వాడికి ఉన్నట్టా లేనట్టా? పెద్దగా చెప్పండి. అలాగా నేను లేనా? ఉన్నాను. కానీ నన్ను చూసే శక్తి, నన్ను చూసే కళ్ళు, నన్ను గ్రహించుకునే కళ్ళు వాని దగ్గర లేవు కాబట్టి నేను ఉన్నా కూడా నన్ను వాడు తీసుకోలేడు. నేను ఉన్నా నన్ను వాడు స్పర్శించలేడు. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి చెప్తా మీకు ఈజీగా అర్థం కావటానికి. చాలునయ్య నీ కృప నా జీవితానికి. నేను పాడాను అంటే ఒక ధ్వని చేశాను. మీ అందరికీ చెవులు పనిచేస్తున్నాయి కాబట్టి ఏమంటే నా జీవితానికి అన్నారు. ఓకే, మీ అందరికీ చెవులు పనిచేస్తున్నాయి. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఏం జరిగిందంటే ధ్వని ఓపెన్ అయింది. ఈ ధ్వనిని నీ చెవి గ్రహించింది. చెవి తీసుకుందా, తీసుకోలేదా? పెద్దగా చెప్పాలి. చెవి తీసుకుంది. ఆ ధ్వనిని తీసుకొని అది ఏ విధమైన ధ్వనో కూడా జడ్జిమెంట్ అయిపోయింది సెకండ్ కంటే తక్కువ సమయంలో. ఎంత స్పీడో చూడు మన బ్రెయిన్ పవర్. చాలునై అంటే సెకండ్ కంటే తక్కువ సమయంలో పట్టేసుకుంటుంది. వెంటనే కనెక్ట్ అయిపోవడం, మీరు పాడేయటం కూడా జరుగుతుంది. అంటే చెవి అంత స్పీడ్గా ధ్వనిని గ్రహిస్తే, అంటే ముందు ఏం చేయాలా? ధ్వనిని చెవి తీసుకొని బ్రెయిన్కి పంపించాలి. పాడే పాట వచ్చే ధ్వని ఇది అని దానికి సంకేతం పంపించాలి. శబ్ద తరంగం అట్లా పోయిద్ది అనమాట చెవిలోకి, బయట నుంచి అట్లా బ్రెయిన్కి అందించింది అనమాట. ఓకేనా? అంత సెక్షన్ ఉంది చెవిలో. దేవునికి స్తోత్రం. బ్రెయిన్కి వెళ్తే ఇప్పుడు నేను పాట ఎత్తుకుంటాను, మీరు అనుకోండి పాట ఎంత స్పీడ్గా అయిద్దో. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు నా పర్వాలు తొలిగేనులే ఆనంద గీతాలు. అక్కడ అమ్మ ఎంత స్పీడ్గా పనిచేస్తుంది ఆ ధ్వని, అలా చెవిలోకి వెళ్ళటం. ఏదో పాట పాడలా, మళ్ళీ నేను ఏ పాట పాడానో. బ్రెయిన్ ఎంత స్పీడ్గా అంటే నోట్స్ ఓపెన్ చేసేసింది. ఇప్పుడు ఊరకట్లా నేను పలుగాకి లోకం అనగానే అవమాన పర్వాలు ముగిసేను, వాస్తవంగా తొలిగేనన్నాను. కాదురా, ముగిసేను. మా డైరీలో అలా నోట్ అయి ఉంది, అలా రికార్డ్ అయి ఉంది. అంటే మీ బ్రెయిన్లో డైరీయే ఉంది, ఏ పాటలో ఏ చరణం ఎక్కడ ఏ ముగింపు అనేది కూడా మీకు ఉంది. అంటే నీ ఈ ధ్వని మీ చెవికి వెళ్ళటం, చెవి వెంటనే బ్రెయిన్కి చేరవేయటం, బ్రెయిన్ వెంటనే ఆ డైరీ ఓపెన్ చేయటం, అందులోని పదాలన్నీ నీ ముందు కనబడేటట్టు చేయటం, నువ్వు పాడటం. ఎంత స్పీడ్గా జరుగుతుందో చూడిది. ఏమా అది చెవి ప్రపంచం. అది అట్లా గ్రహించిద్ది శబ్దాలనే. ఏ సౌండ్ అయినా సరే తీసేసుకుంటుంది.
ఎవడండి దేవుడు లేడన్న దరిద్రుడు? ఆ సిస్టమ్ చూడండి ఎట్లా పెట్టాడు. సిస్టమ్ చూడు ఎట్లా పెట్టాడు. మళ్ళీ ఒట్టి బెజ్జాలు అట్టుంటే బాగుండదని మళ్ళీ ఈ ఆకారం ఒకటి ఇచ్చాడు. ఇది దేనికి మళ్ళీ తెలుసా? ఈ కళ్ళజోడు పెట్టుకోవటానికి సపోర్ట్గా, లేకపోతే రబ్బర్ పెట్టుకొని తలకు పెట్టుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఏది చేసినా ఇంత ప్లాన్గా. సరే, ఇప్పుడు నేను ధ్వని చేశాను, అది మీ దాకా వచ్చి మీరు పాడారు అంటే ఫస్ట్ ధ్వనిని మీ చెవి గ్రహించింది. అంటే వినగలిగే చెవి మీకుంది గనుక మీరు గ్రహించగలిగారు. మీకు ఇప్పుడు సంగీతం ఉందా లేదా? సంగీతం ఉందా లేదా? ఎన్ని సంగీతాలు? 2 సంగీతాలు వచ్చినాయి. ఫస్ట్ పాట ఏంటి? చాలునయ్యా నీ కృప. రెండో సంగీతం కనులు జారినాక. అంటే చెవి అనేది మీకు ఉంది కాబట్టి ఇప్పుడు 2 పాటలు మీరు తీసుకోగలిగారు, ఎంజాయ్ చేయగలిగారు, దేవునిలో ఆనందించగలిగారు. చెవిటోడి సంగతి ఏంది? ఇప్పుడు చెవిటోడి సంగతి ఏంది? చెవిటోడికి ఇప్పుడు నేను 2 పాటలు పాడాను, ఉన్నాయా లేవా? పెద్దగా చెప్పాలి. లేవు. అలాగని పాడలేదా? ఇప్పుడు పాడిన ఈ పాటల్ని చెవులు ఉన్న వాళ్ళు అందరూ పొందుకోగలిగారు, చెవిటివాడు మాత్రం దాన్ని పొందలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? దాన్ని గ్రహించే చెవి వాడికి లేనందున. అంటే ఇప్పుడు వాడి చెవిదే సమస్య, వాడి కన్నుదే సమస్య. కానీ యువతల పక్క షాలేం రాజు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడికి ఒక రూపం ఉంది అండ్ వాడు పాడాడు. ఈ 2 నిజాలే. కానీ ఎవరు దాన్ని పొందగలిగారంటే ఆ కన్ను ఆ చెవి ఎవరికి ఉన్నాయో వాళ్ళు మాత్రమే దాన్ని స్వతంత్రించుకోగలిగారు, కానీ మిగిలిన వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు. అవునా? ఇప్పుడు దీని నుంచి దేవుని కోణాన్ని దేవుని వైపు నుంచి చూద్దాం, దేవుడి విషయాన్ని. ఇప్పుడు దేవుని దగ్గర అన్ని సంగతులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఉంది, నీకు కావాల్సిన ఈవులు ఉన్నాయి, సమస్తము దేవుని దగ్గర ఉన్నాయి. నేనున్నది ఎంత వాస్తవమో దేవుడు ఉన్నది అంతే వాస్తవం. నా దగ్గర నుండి ఒక పాట మీరు ఎంత నిజంగా ఉంటుందని నమ్ముతారో దేవుని దగ్గర మనకు కావలసిన అన్ని విషయాలు ఉన్నాయి. కొంతమంది స్వతంత్రించుకోగలుగుతున్నారు, కొంతమంది స్వతంత్రించుకోలేకపోతున్నారు, కొంతమంది పొందగలుగుతున్నారు, కొంతమంది పొందలేకపోతున్నారు. కారణం ఏంటి? ఇప్పుడు చెప్తాను. ఈ దృశ్యమైనటువంటి వ్యక్తిని చూడటానికి భౌతికమైన కళ్ళు కావాలి. వాటిని, ఈ దృశ్యమైన వ్యక్తిని స్వీకరించి ఆ తర్వాత పిక్చర్ ఓకే చేసుకుంటాయి. ధ్వనిని, సౌండ్ వినపడినప్పుడు ముందు స్వీకరించి ఆ తర్వాత అది ఏ విధమైన ధ్వనో ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. సో ధ్వనిని తీసుకోవాలి అంటే చెవి కావాలి, పిక్చర్ని చూసుకోవాలంటే కళ్ళు కావాలి. అలాగే నాలుక. ఇప్పుడు నాలుక లేదనుకో ఒకడికి, రుచి లేదు ఇక వానికి. అలాగని రుచి లేదా? చెవిటి వాడికి ధ్వని వినపడదు, ధ్వని లేదు వాడికి, ఇంకంతే. నువ్వు ఎంతన్నా మొత్తుకో, లేదు. కానీ చెవులు ఉన్నోడికి ధ్వని ఉంది, కళ్ళు ఉన్నోడికి పిక్చర్ ఉంది, నాలుక ఉన్నోడికి రుచి ఉంది. ముక్కు పనిచేయనోడు ఒకడు ఉంటాడు, వాడికి ఏ వాసన అర్థం కాదు. అప్పుడు ఏ బ్యాడ్ స్మెల్ కూడా లేనట్టే, ఏ మంచి సువాసన కూడా లేనట్టే వానికి. నువ్వు పరిమళ సువాసన తీసుకొచ్చి, ఏ అత్తరో ఏ సెంటో తీసుకొచ్చి వాడు చుట్టూ కొట్టుగాక వాడు ఏం పట్టించుకోడు. అదే ముక్కు పనిచేసేవాడు భలే వాసన అంటారు. ఇప్పుడు ముక్కు పనిచేయనోడికి ఆ సువాసన ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టా? మీ మైండ్ ఏడబెట్టారు మాయ్. ముక్కు పనిచేయనోడికి నువ్వు ఎంత సువాసన తీసుకొచ్చి చల్లినా వాడికి అది లేనట్టే, ఎందుకంటే వాడు ముక్కు పని చేయట్లా. ముక్కు పని చేసిన వాడికి అంత సువాసన చల్లినా సరే వాడు అక్కడ లాగుతూ ఉంటాడు ముక్కుతో. అలాగే విశ్వాసము అనే కన్ను ఉన్నోడికి దేవుడి కార్యాలన్నీ ఉన్నాయి. విశ్వాసం అనే చెవి ఉన్నవాడికి దేవుడి సంగతులన్నీ వినబడతాయి. విశ్వాసము అనే నాలుక ఉన్నవాడికి దేవుని విషయాలన్నీ రుచిస్తాయి, వాటిని వాడు గుర్తించగలుగుతాడు. విశ్వాసము అనే ముక్కు ఉన్నవానికి దేవుని పరిమళ సువాసన తప్పనిసరిగా వాడు ఆగ్రహించగలుగుతాడు, స్వీకరించగలుగుతాడు. అంటే ఇప్పుడు దేవుని సంబంధమైన విషయాలు ఏవైనా మనం స్వీకరించాలంటే, భౌతికమైన స్వీకరించాలంటే కళ్ళు, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ ఎలా అవసరమో, అలాగే చర్మం పనిచేసినోడికి
మనం టచ్ చేస్తే అర్థమైద్ది. చర్మం పనిచేసినోడికి, చర్మం పని చేయకుండా మొద్దుబారినోడికి తేలుగుట్టిన అర్థం కాదు. మనకు చర్మం పనిచేస్తుంది అనుకో, ఒక చిన్న చీమ దాని మీద పారాడినా మనకు అర్థమైద్ది. కానీ చర్మం మొద్దుబారిపోయిన వాళ్ళు ఉంటారు. చర్మం మొద్దుబారిపోయిన వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు చీమలు ఉన్నట్టా లేనట్టా? ఆ స్పర్శ జ్ఞానం ఉన్నోడికి అర్థమైంది అది ఉంది, పైన పారాడుతుందని. ఆ స్పర్శ జ్ఞానం లేనోడికి ఎదుటోడు చెప్పాలా, అరే చీమ పారాడుతుందంటే ఏడరా చీమ లేదు ఏం లేదు బా అంటాడు. అట్లాగా దేవుని ఆత్మీయ స్పర్శను గుర్తించాలంటే విశ్వాసం అనే చర్మం కావాలి. అదండి విశ్వాసం యొక్క నిర్వచనం. దేవుని స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా చెప్పండి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? క్లియర్గా అర్థమైందా? అంటే అన్నీ ఉన్నాయి దేవుడి, కానీ అన్నీ ఎందుకు పొందలేకపోతున్నారు అందరూ? అన్నీ ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నారు అందరూ అంటే, అందరికీ ఆత్మీయ అవయవాలు పనిచేయట్లా. విశ్వాసం అనే జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం పనిచేయటల్లా. అందుకే కొంతమంది దేవునివి వినలేకపోతున్నారు, దేవునివి చూడలేకపోతున్నారు, దేవుని రుచించలేకపోతున్నారు, దేవుని స్పర్శను అందుకోలేకపోతున్నారు. ఇవన్నీ మనం స్వతంత్రించుకోవాలంటే మనకి ఏం కావాలని చెప్పాను నేను? విశ్వాసము అనే కన్ను కావాలి, విశ్వాసం అనే చెవి, విశ్వాసం అనే నాలుక, విశ్వాసం అనే ముక్కు, విశ్వాసం అనే చర్మం. అవి ఉంటేనే, వాటిని సాధన చేసుకుంటేనే అన్నిటినీ గ్రహించగలుగుతాం. ఇప్పుడు ఇందులో 3 వర్గాల వాళ్ళని చెప్తాను నేను. ఇందులో 3 టైప్ వాళ్ళని చెప్తాను నేను. ఫస్ట్ వర్గం అని మిమ్మల్ని ఎక్కువ విసిగించంలే, సింపుల్గానే ముగిస్తాను. ఫస్ట్ వర్గం నిజంగా కావాలంటే చూడండి, వాళ్ళు ఎంత పెందలాడి మిమ్మల్ని వదిలేస్తాను. దేవునికి స్తోత్రం. 3 వర్గాలు చెప్తాను. మొట్టమొదటిది, అసలు ఇవన్నీ ఏం పనిచేయని వాళ్ళు. ఇక వాళ్ళకి విశ్వాసమే లేదు కాబట్టి ఇక దేవుడి సంగతులు ఎన్నో వాడు పొందలేడు. అర్థమైందా? దేవుని సంబంధమైనవి ఏవి వాడు పొందలేడు. దేవుని స్పర్శించే చర్మం వాడికి లేదు, దేవుని చూడగలిగే కన్ను వాడికి, అలాగే దేవుని స్వరం వినగలిగే చెవివానికి లేదు, దేవుని పరిమళాలను సువాసనను ఆగ్రహించడానికి కావాల్సిన ముక్కువానికి. కాబట్టి వాడు దేవునివేవి పొందలేడు, వాడు అవిశ్వాసి, వాడు అన్యుడు, వాడికి దొరకవు ఇవన్నీ. ఇప్పుడు దేవుళ్ళో ఉన్న ఆనందం, సంతోషం, పరవశం, ఆయనలో ఉన్న ఆదరణ అనేది, ఆస్వాదన అనేది భక్తుడికి ఉంటుంది, నాస్తికుడికి ఉండదు. వాడు బతుకుతుంటాడు, ఏదో జంతువు కానీ పుట్టింది, బతుకుతుంది, ఏదో తిన్నది, చచ్చింది అన్నట్టుగా. ఇక దేవుని సంబంధమైన విషయాలు ఏవి ఆనందించలేడు. కానీ భక్తుడు అలా కాదు. నాస్తికుడి బతుకు, భక్తుడి బతుకు ఒకే రకంగా ఉండదు. భక్తుడు దేవునిలో ఆనందించగలుగుతాడు, ఆయన స్వరాన్ని వినగలుగుతాడు, ఆయన కార్యాలు చూడగలుగుతాడు. ఇప్పుడే కాదు, రేపు భవిష్యత్తులో కూడా ఆయన కార్యాలు స్వతంత్రించుకుంటాడు. ఇక్కడ ఉండే అక్కడ సంగతులు చూస్తున్నాడు. నాస్తికుడు ఏమంటాడంటే, నాకు ఇప్పుడు చూపించు అంటాడు. ఎందుకు? వాడికి భౌతికమైన కళ్ళే పనిచేస్తున్నాయి, కానీ మనోనేత్రాలు, విశ్వాస నేత్రాలు ముయ్యబడ్డాయి. అందుకే వెటకారాలు, హేళనలు చేస్తాడు తప్ప వాడు ఆలోచించడానికి, విశ్వాసంతో ట్రై చేయడానికి ప్రయత్నించడు. మరి ఇప్పుడు ఈరోజు మనం దేవుల్లో పొందుకున్నవన్నీ వాడు పొందలేడు. ఎందుకంటే వాడికి అసలు లేవు. విశ్వాసం అనే ముక్కు లేదు, చెవులు లేవు, కళ్ళు లేవు. కానీ అబ్రహాముని గురించి ఏం రాస్తుందో తెలుసా? అదే హెబ్రీ పత్రిక 11లో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము వేచి జీవించాడనే మాట చెప్తుంది. 10వ వచనం. పునాదులు గల ఆ పట్టణాన్ని నేను ఎక్కడుండే చూశాడంట. అది ఎలా సాధ్యమైంది? ఎదురు చూచుచుండేను అన్నాడు. అంటే పునాదులు గల పట్టణాన్ని చూడగలిగేంత దృష్టి, అలాంటి విశ్వాసపు కన్ను అబ్రహాముకుంది. ఆ కన్నున్నోడికి దేవుడి సంగతులన్నీ బహిర్గతం అవుతాయి. అర్థమైందా? ఫ్యూచర్లో దాదాపు
700 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి సన్నివేశాలను యెషయా చూడగలిగాడు. భవిష్యత్తులో జరగబోయే సంభవాలను యెషయా చూడగలిగాడు. కన్యక గర్భవతి కుమారుని కనునని ప్రవచించాడా? ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదని 53లో ప్రవచించాడా? 7లోనేమో యెషయా గ్రంథం 7లోనేమో కన్యక గర్భవతి కుమారుని కనునే విషయాన్ని ప్రవచించాడు. 53లోనేమో యేసు శిలువ సన్నివేశం మొత్తాన్ని ప్రవచించాడు. అంటే ఈ సంగతులన్నీ యెషయా ముందటనే చూచి ఉన్నందున అని రాయబడి ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా చూశారు? విశ్వాసాన్ని బట్టి మనోనేత్రాలు వెలిగింపబడిన వారై వారు గతాన్ని చూశారు, భవిష్యత్తును కూడా చూశారు. ప్రియులారా, భక్తుల్ని మనం చూస్తే వాళ్ళు వాడిందంతా విశ్వాసాన్నే. వాళ్ళకి ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు, ఆ చెవులు అన్నీ పనిచేసినాయి. సో ఇప్పుడు నాస్తికుడి సంగతి తీసుకున్నాం, వాడికి లేదు. దేవుడి అన్నీ ఉన్నాయా లేవా? వానికి ఉన్నాయా లేవా? లేవు అనుకుంటున్నాడు. ఇప్పుడు చెవిటోడికి సౌండ్ ఉందా లేదా? పెద్దగా చెప్పండి. ఇప్పుడు నాస్తికుడికి పరలోకం ఉందా లేదా? నాస్తికుడు ఏమంటాడు? పరలోక రాజ్యం ఉందా లేదా అంటే, ఏం పరలోకం? హలో నాకు చెప్పొద్దు అంటాడు నాస్తికుడు. దేవుడు ఉన్నాడా లేడా నాస్తికుడికి? హలో నాకు చెప్పొద్దు, ఉంటే చూపించు అంతే. అంటే వాడి దృష్టిలో దేవుడు లేడు, పరలోకం లేదు, నరకం లేదు. కళ్ళు లేనివాడికి తీసుకొచ్చాడు, కూర్చోబెట్టారు అనుకో, నేను మౌనంగా ఉన్నాను అనుకో, శాలేం రాజు ఉన్నట్ట లేనట్ట వాడికి పెద్దగా. మరి నిజంగా లేనా? కళ్ళు ఉన్నోళ్ళకి, కళ్ళు లేనివాడికి మరి ఎప్పుడు అర్థమైతే నేను వాడికి దగ్గరికి పోయి వాడిని టచ్ చేసి హలో నేనే శాలేం రాజు అన్న వాడికి చెబితే అవునా ఉన్నావా నువ్వు అంటాడు. అంటే అక్కడ ఆ మనిషి ఆ స్పాట్కు పోయిన తర్వాత కానీ వాడికి విషయం అర్థం కాదు. ఈరోజు నాస్తికులకి అయితే అదే. దేవుడు లేడు, తీర్పు లేదు, నరకం లేదు, ఇవన్నీ ఒట్టి షో, నేను విననో నమ్మనో, ఉంటే చూపించు అంటాడు. చూడగలిగే కళ్ళు వాడికి లేవు. మరి మిమ్మల్ని అడిగితే దేవుడు ఉన్నాడు, జడ్జిమెంట్ ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది. నరకం నుంచి కాపాడటానికే యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. నా పాపాలకు వెల ఆయన చెల్లించాడు అని నమ్ముతున్నాం. ఇప్పుడు చెప్పండి, నాస్తికుడికి దేవుడు ఉన్నాడా లేడా? పెద్దగా. ఆస్తికులకి అంటే మీకు ఉన్నాడా లేడా? మరి ఇంతకు మీది కరెక్టా వాడిది కరెక్టా? ఎందుకంటే దేవుడు లేడు, ఉంటే కనబడతాడు అనుకున్న వాడి ఆలోచన దెబ్బతింటది. విషయం ఏంటంటే దేవుడు లేకుండా పోడు, శాలేం రాజు లేకుండా లేడు, కానీ చూసేవాడి కళ్ళు లేవు, అందుకు నేను కనపట్టల్లా. అర్థమైందా? శాలేం అనేవాడు పాట పాడాడు, చెవు లేనోడికి వినపడలా. అంత మాత్రాన వాడు లేడు, వాడి పాట లేదంటే ఎట్లా? నేనున్నాను, నా పాట ఉంది, నీకు చెవులు లేవు. రేపు ఈ లెక్క అడుగుతాడు ఒక్కొక్కడిని, దేవా నువ్వు ఉన్నావా? ఓ నేను లేవనుకున్నానయ్యా, లేవనుకున్నా. అరే నువ్వు అనుకుంటే నేను లేకుండా పోతానా? అరే నేను లేకుండా ఇంత క్రమమైన సృష్టి ఎట్లరా? నీ ముక్క అలా ఎందుకు ఉండాలరా? ఎరా నీ ముక్క అలా ఎందుకు ఉండాలి? ఆ నుండి బెజ్జాలు పెట్టి, అందులో వెంట్రుకలు పెట్టి, ఫిల్టరేషన్ సిస్టమ్ పెట్టి, గంటల గంటలు స్పీచ్లు ఇచ్చి వాగావు కదరా. నాలుగు కింద లాలాజల గ్రంథులు పెట్టి, అందులో నీటి ఓటలు పెట్టి, నువ్వు మాట్లాడేటప్పుడు గొంతు తడారిపోయి సావకుండా పద్దాకల నీళ్లు ఊరేటట్టు చేసింది ఎవడరా? ఆ సిస్టమ్ పెట్టింది ఎవరు? పళ్ళు వేసుకుని పళ్ళ నవ్వులేవుగా అప్పనంగా అన్నీ పుట్టినప్పుడు ఉన్నాయంటరా. మరి ఒక సైజుకి అవి వచ్చేటట్టు చేసింది ఎవరు? ఆ నిర్మాణం పెట్టింది ఎవరు? ఎప్పుడన్నా నీ ఎక్స్రే చూసుకున్నావంటరా? ఎట్టుంటుందిరా నీ ఎక్స్రే? నీ ముఖం చూసి నువ్వే దడుచుకోకుండా నీకు పైన చర్మం కప్పి దానికి షేపులు పెట్టి నీ ముఖం అద్దంలో చూసుకొని మురిసిపెట్టేట్టు ఈ క్రియేషన్ చేసింది ఎవరురా? నువ్వు చేసుకున్నావా? లేదు దేవా. మీ అమ్మ నాన్న ఏమైనా చేశారా? లేదు దేవా. మరి ఎవడు చేశాడు? ఎవడో ఉన్నాడు అనుకోవాలి కదరా. నువ్వు ఎవడు లేడని ఎట్ట అనుకుంటావురా? అంటే ఆటోమేటిక్గా ఎట్ట పుట్టేసింది అనుకున్నదేవా. ఆటోమేటిక్గా ఎట్ట పుట్టేస్తాయిరా ఆటోమేటిక్గా. మళ్ళా పురుష శరీరం వేరు, స్త్రీ శరీరం వేరు. ఎవరి నిర్మాణం వాళ్ళదే, ఎవరి అవయవాలు వాళ్ళయే. స్త్రీ పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వడానికి సౌకర్యవంతంగా ఏర్పాటు చేశాను. ఇదంతా ఎవరు చేశారు? ఎట్లా వచ్చింది? నేను చేయకుండా, ఇదంతా నా ప్లాన్ చేయకుండా, నేను ఆలోచన చేసి డిజైన్ చేయకుండా ఎట్లొచ్చిందిరా? ఎట్లొచ్చింది? మెదడు పని చేయలే? అన్ని లెక్కలు బాగానే వేసావు కదరా.
అన్ని లాజిక్లు బాగానే మాట్లాడావు కానీ బ్రెయిన్ పని చేయలేదంటే ఇక ఎరుముఖం వేసుకొని చూడటం తప్ప వాడికి ఆన్సర్ ఉండదు. కళ్ళు లేనివాడికి షాలేం రాజు లేడు, నిజంగా లేడా? అలాగే విశ్వాసం లేని వాళ్ళకి దేవుడి కార్యాలు కూడా లేవు. అది దేవుడి శక్తిహీనత కాదు, మన గుడ్డితనం. అర్థమైందా ఈ పాయింట్? విశ్వాసం లేనోడికి దేవుని శక్తివంతమైన కార్యాలు లేవో అంటే నిజంగా లేవా? నిజంగా దేవుడు లేడా? దేవుడి శక్తి లేదా? దేవుని బలం లేదా? దేవుని ప్రభావం లేదా? దేవుని ఆత్మ లేదా? దేవుని కార్యాలు లేవా అంటే ఉన్నాయి, కానీ వాటిని గ్రహించుకోవటానికి అవతల వాడికి ఆ కళ్ళు లేవు, ఆ చెవులు లేవు, ఆ ముక్కు లేదు, ఆ చర్మం లేదు. రక్తస్రావం గల ఆ రోగి ఏమనుకుంది? వస్త్రపు చెంగును మాత్రం ముట్టిన నేను బాగుపడుదును అనుకుంది. అంటే యేసును చూడగలిగే కన్ను, యేసు శక్తివంతుడని గ్రహించగలిగేటువంటి మనస్సు ఆమెకుంది. ఆ విశ్వాసాన్ని బట్టి గుంపులోకి వెళ్ళిపోయి ఆ వస్త్రపు చెంగు పట్టుకుంది. ఆ క్షణములోనే ఆమె రక్తము ధార కట్టెను అని రాస్తుంది. అంటే ఆన్ ది స్పాట్ బ్రేక్ అయిపోయింది ఆమె వ్యాధి. ఇప్పటి రోజుల ప్రకారం, ఇప్పటి లెక్క ప్రకారం చెప్పాలంటే 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న వ్యక్తికి డాక్టర్లు ఇచ్చే సర్టిఫికేట్ ఏంటో తెలుసా? భయంకరమైన క్యాన్సర్ అంటారు. ఇక నువ్వు కాటికే అంటారు క్యాన్సర్. జస్ట్ వస్త్రపు చెంగును మాత్రం ముట్టింది, బతికిపోయింది. అంటే దీన్ని ఏమని చెప్పుకుందాం మనం? అలాగే చాలామంది రోగులు ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు, కానీ ఎవరు ఆ సాహసం చేయాల. ఎందుకు? వాళ్ళకి యేసు అలా కనపడలా. యేసులో ఉన్న శక్తిని వాళ్ళు గుర్తించలా. గుర్తించిన వాళ్ళు వెళ్ళి టచ్ చేశారు, బాగుపడ్డారు. అదే యేసు ఈరోజు సమాజంలో తిరుగుతున్నాడు, చాలా మందిని పలకరిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఆ పిలుపు నీకు వినపడింది, నువ్వు వచ్చేసావు. ఆయన నీకు కనబడ్డాడు, నువ్వు వచ్చేసావు. నీకు యేసు ఉన్నాడు, కానీ అవిశ్వాసులకి, గుడ్డి కళ్ళోళ్ళకి యేసు లేడు. అలాగని లేడా? రేపు కనపడ్డానాడు అర్థమైంది ఒక్కొక్కడికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవునా? ఇప్పుడు దేవుని సంగతులన్నీ చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఎలా గ్రహించుకోగలం మనం? విశ్వాసాన్ని బట్టి గ్రహించుకోగలం. నేను చెప్పింది క్లియర్గా అర్థమవుతుందా? ఏదన్నా గలిబిలిగా ఉందా? అర్థమైతే చేతులు ఎత్తండి. క్లియర్గానే ఉందా? అర్థమవుతుంది స్పష్టంగానే? సంతోషం. డౌట్ ఏం లేదుగా? దేవునికి మహిమ. లేకపోతే మన అవతారంకి వెళ్ళి ఏమైనా పెట్టారా? మైండ్ కటింగ్ చేయించుకున్నాలే. కొంతమంది అట్ట పెడతారు, అన్నయ్యక పాపం కటింగ్ చేయించుకున్నట్టున్నాడని. వందనాలమ్మా. అట్లా పెట్టకండి. మీ మనస్సు చెప్పే మాటల మీదనే పెట్టండి. చాలా సీరియస్. సేవకులకి చాలా అద్భుతంగా ఉపయోగపడే విషయం ఇది. సేవకులకి కూడా నీకు ఆ కన్ను ఉంటేనే నువ్వు ఆ పిక్చర్ని తీసుకోగలుగుతావు. నీకు ఆ చెవి ఉంటేనే నువ్వు దాన్ని స్వీకరించగలుగుతావు. నీకు ఆ ముక్కు ఉంటేనే నువ్వు ఆయన కార్యాలను ఆగ్రహించగలుగుతావు. లేకపోతే కష్టం. ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరూ కూడా విశ్వాసులే. అయితే ఆ విశ్వాసంలో అందరూ ఒకే స్థాయిలో లేరు. కొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు, మరికొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు, ఇంకొంచెం. నేను చెప్తున్నాను, ఆత్మశక్తి ఎంత ఉంటే అంత కార్యాలు వస్తాయి అన్నట్టు, విశ్వాసం ఎంత ఉంటే అంత శక్తి పొందుకుంటాం. ఇప్పుడు ఈ పాత్ర ఉందమ్మా, చిన్న ఎగ్జాంపుల్, మళ్ళీ గ్లాసే చూపిస్తున్నాను నేను. అన్ని ఎగ్జాంపుల్స్కి ఇదే సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, ఇందులో నేను ఒక 100 లీటర్ల నీళ్లు పోయాలనుకుంటున్నాను. కుదిరిద్దా? లీటర్ నీళ్ళు, 30 లీటర్ నీళ్ళు కష్టం. నాకు తెలిసి ఒక 2 అంటే 1/2 లీటర్ పట్టిద్దేమో దీనిలో. అంటే ఇదున్న పొజిషన్కి, ఇదున్న స్థాయికి ఒక 1/2 లీటర్ నీళ్ళు మాత్రమే దీనిలో పోసుకొని వాడుకోగలుగుతాం. ఓకేనా? అది అది దీనిలో ఎంత మాత్రం పోయగలుగుతాం? ఇది 1/2 లీటరు, ఇది 1 లీటరు. దీనిలో 100 లీటర్లు ఆశించగలమా? దీనిలో 1/2, దీనిలో రైట్. మరి దీనిలో ఏమాత్రం? ఒక 3, 4, అవునా? రైట్.
పావు గ్లాసు ఉంది కదా, అది పావు పట్టిన గ్లాసు ఎంతమంది దప్పికి తీర్చిద్ది? ఎంతమందికి దీవెనకరంగా ఉండగలిగిద్ది? ఒకరికి. లీటరు 4 పావులు నలుగురు తాగొచ్చు. మరి ఏకంగా 5 లీటర్లు లేదా 4 లీటర్లే అనుకో, 16 మంది. పావు లీటర్ అంత విశ్వాసం కలిగినోడు అంతే పొందుతాడు, అంత మాత్రమే ఇతరులకు దీవెనకరంగా ఉంటాడు. లీటర్ పొందినోడు అంతే ఉంటాడు, అంత మాత్రమే దీవెనకరంగా ఉండాలి. ఇంత విశ్వాసం కలిగి ఇంత శక్తి పొందినోడు ఎంతమందికి దీవెనకరంగా ఉంటాడు? ఊహించండి ఒక్కసారి. ఇంకా పెద్దది లేదు, ఉంటే అది కూడా అయితే చూపించేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాయనా, కళ్ళు లేని వాళ్ళని నేను ఎగతాళి చేయటల్లా. భౌతికంగా కళ్ళు లేకపోయినా ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి గొప్ప సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. నేను గద్దించి మాట్లాడుతుంది ఆత్మీయ గుడ్డితనంతో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఒరిజినల్ గుడ్డోళ్ళు. ఆత్మీయ గుడ్డితనం అంటారు చూడు, వాళ్ళు ఒరిజినల్ గుడ్డోళ్ళు. ఇప్పుడు విశ్వాసం అందరిది ఒకే స్థాయిలో ఉందా? కొంతమందిది ఎలా ఉంటే కొంతమంది ఇందాక నేను రెండోది చూపించినట్లు, అలాగే బిందె టైపు చూపించింది కదా, అట్లా ఇక్కడ ఏ స్థాయిలో మన విశ్వాసాన్ని వ్యక్తపరచగలుగుతామో ఆ స్థాయిలో దేవుని సంగతుల్ని గ్రహించుకోగలుగుతాం. కన్ను గ్రహించిద్ది, చెవి గ్రహించిద్ది, ముక్కు గ్రహించిద్ది, చర్మము గ్రహించిద్ది. గ్రహించుట అంటే స్వీకరించుట అని అర్థం. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. అలాగే మనలో విశ్వాసం అనే కన్ను దేవుని కార్యాలను గ్రహించిద్ది, విశ్వాసం అనే చెవి దేవుని కార్యాలను గ్రహించిద్ది, విశ్వాసం అనే ముక్కు దేవుని కార్యాలను గ్రహించగలిగిద్ది, స్వీకరించిద్ది. అట్లాగా నువ్వు విశ్వాస విషయమే సాధకం చేయబడాలి. దేవభక్తి సాధన విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాడు కదా. ఇప్పుడు విశ్వాసాన్ని గురించి వివరించాను. సో దేవుడిని నువ్వు ఎలా చూస్తావో ఆ స్థాయిలోనే దేవుని కార్యాలు నీకు అందుతాయి. ఒక వైద్యుడి కంటే తక్కువ వాడిగా నువ్వు దేవుడిని చూసావనుకో, వినండి బాగా చెప్తున్నాను. ఒక వైద్యుడి కంటే తక్కువ వాడిగా దేవుడిని నువ్వు చూసావనుకో, దేవుని దగ్గర నుండి వైద్యుని కంటే తక్కువ సాయం మాత్రమే పొందగలవు. వైద్యులకే వైద్యుడు పరమ వైద్యుడు అని నువ్వు దేవుడిని విశ్వసించగలిగితే వైద్యుడికి వల్లగాంది కూడా నీ జీవితంలో దేవుడు చేయగలుగుతాడు. మనం ప్రార్థన అయితే చేస్తాం, నువ్వు డాక్టర్లకే డాక్టర్, వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు తండ్రి అంటాం. అలాగని నీవు నమ్ముచున్నావా అని అడుగుతాడు ఆయన. అంత నమ్మకం లేదులే కంటావా? మరి ప్రార్థన భలే చేశావే, మరి అంత విశ్వసించగలవా? ఆ కార్యం చూస్తావు. కొంతమంది ఎట్లా చూస్తారు దేవుణ్ణి? నువ్వు ఏ స్థాయిలో దేవుణ్ణి చూస్తావో ఆ స్థాయిలోనే దేవుని దగ్గర నుండి నువ్వు ఫలాన్ని పొందగలవు. నీకు తెలుసా, నీ విశ్వాసపు పరిధి చేత దేవుని నువ్వు పరిమితం చేస్తావు. నీ విశ్వాసపు పరిధిలో దేవుడు పరిమితం అవుతాడు అనేది గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తాను, నీ విశ్వాసపు స్థాయిలో దేవుడు పరిమితం చేయబడతాడు. కొంతమందికి దేవుడు సముద్రాలు కూడా పాయలు చేయగలిగినంత శక్తివంతుడు. అది మోషే విశ్వాసం. ఆ కార్యాలు చూపించాడు దేవుడు మోషేకి. అలాగా దేవుని కార్యాలు చాలా ఉన్నాయి. దేవుని జ్ఞానం ఉంది, దేవుని శక్తి ఉంది, దేవుని అద్భుతాలు ఉన్నాయి. దేవుని దగ్గర మస్తుందండి. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రకాలు ఉన్నాయి. కానీ మనం విశ్వసించి ఏ స్థాయిలో మనం పొందగలమో అది మన చేతుల్లో ఉంది. ఇది మొదటి వర్గం అయిపోయింది. కొంతమందికి అసలు ఉండదు, విశ్వాసం ఉండదు. వాళ్ళు అవిశ్వాసులు, అన్యులు. వాడికి దేవుడు ఉన్నా లేనట్టే. ఎందుకంటే వాడు ఏం పొందుకోలేడు. ఎందుకంటే వాడి కళ్ళు కనపట్టలే, చెవులు కనపట్టలే. ఓకేనా? రైట్, వదిలేద్దాం. రెండోది, కొంతమందికి విశ్వాసం ఉంటుంది, కానీ ఆ ఉన్న విశ్వాసం రివర్స్లో ఉంటుంది. ఇది రెండోది, రాసుకోండి. కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ రివర్స్లో ఉంటుంది. అది ఎలాగో చెబుతా. వీళ్ళు మనోనేత్రాలతో, విశ్వాసపు నేత్రాలతో దేవుణ్ణి చూడరు, దెయ్యాలను చూస్తుంటారు. అందుకే నా దగ్గరికి వచ్చి కూడా పెద్దది పట్టిందంటండి, పెద్దదంట, చేతబడి అంటండి, అదేందో గట్టి ప్రయోగం చేశారంట. పెద్దదైనా చిన్నదైనా, చేతబడైనా చిల్లంగైనా, ఏదైనా ఏసయ్య దెబ్బకి ఏది నిలవదయ్యా.
మంత్రప్రయోగాలే నాశనం అయిపోతాయి. ఎందుకంటే ఆయన అన్ని నామముల కంటే, ప్రతి నామముల కంటే పైనామం ఆయనది. అన్నీ ఆయన కిందే ఉన్నాయి. ఇది నా విశ్వాసం. దెయ్యం గొప్పదంటే నేను నమ్మను, దెయ్యం పవర్ఫుల్ అంటే నేను నమ్మను. కొంతమందికి దెయ్యం వీళ్ళ విశ్వాసాన్ని రివర్స్లో పెడతారని చెప్తున్నా కదా. కొంతమంది సమస్యల మీద, కొంతమంది ఇబ్బందుల మీద, కొంతమంది రోగాల మీద, కొంతమంది పరిస్థితుల మీద. ఎంత విశ్వాసమో విశ్వాసం. ఎంత విశ్వాసం అంటే, నాకు ఈ జబ్బు వచ్చింది, డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఇక నేను పోవటమే, ఇంక లేదు అవకాశం, ఇంక నేను పోవటమే. ఇక వాళ్ళు ఎంత నమ్ముతారంటే పిల్లల దగ్గర తీసుకుంటుంటారు, ఏడుతుంటారు. వచ్చిన వాళ్ళందరికీ దండాలు పెడుతుంటారు, పిల్లల్ని చూపిస్తుంటారు, ఏడుస్తుంటారు. ఎందుకు తెలుసా? ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ విశ్వాసం దేన్ని పనేసుకుందంటే దేవుణ్ణి కాదు, దేవుని శక్తిని కాదు, వైద్యులు చెప్పినటువంటి మాటని, ప్రజల సానుభూతిని పనేసుకొని ఇక వాళ్ళ విశ్వాసాన్ని ఎటు పెట్టారో తెలుసా? సావు మీద పెట్టారు. ఏమన్నా అర్థమవుతుందా అక్క? అర్థమవుతుందా? నువ్వు కూడా అంతే పెట్టావు కొంప తీసి. నిజంగానే పోతావు అక్క అటు పెడితే, అన్న నిజంగానే పోతావు కన్ఫామ్. అట్లాగా. వైద్యులు చేతులెత్తేసిన దేవుడు శక్తిహీనుడైతే కాదు కదా. బైబిల్లో ఎంతోమంది భయంకరమైన రోగుల్ని బాగు చేసి, స్వస్థపరిచి, బ్రతికించి నిలబెట్టినట్టు సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి కదా. అంతమంది జీవితంలో కార్యాలు చేసిన నా ప్రభు నా ఎడల కూడా ఖచ్చితంగా కార్యం చెయ్యగలడు. నేను ఇక మానవ శక్తి మీద కాదు, నేను దేవుని శక్తిని చూచుచున్నాను, నేను దేవుని శక్తిని నమ్ముతున్నాను. దేవుడు నన్ను బ్రతికిస్తాడన్న విశ్వాసం, బాగు చేస్తాడన్న విశ్వాసం, ఆయన కొరకు ఒక సాక్షిగా నన్ను నిలబెట్టుకుంటాడన్న విశ్వాసం నాకుంది అని నువ్వు దేవునికి వెళ్ళి చూస్తే ఆ లెక్క వేరు. కానీ ఏం చేద్దాం, కొంతమంది రివర్స్లో, ఫస్ట్ బ్యాచ్ ఏమో అసలు లేదు వాళ్ళకి విశ్వాసం, రెండో బ్యాచ్కి విశ్వాసం ఉంది కానీ అన్ని రివర్స్ పరిస్థితుల మీద పెడతారు. ఈ అప్పులు ఇక తీరవు, ఈ సమస్యలు ఇక పోవు, ఇక నా ఆత్మీయ జీవితంలో తిరిగి నేను బాగుపడే ప్రసక్తి లేదు, మళ్ళా పడిపోతున్నాను, మళ్ళా దిగజారిపోతున్నాను, ఇక నా బతికి ఇంతే, నేను పరిశుద్ధంగా నిలబడేది లేదు, నాకు పవిత్ర జీవితం వచ్చేది లేదు, ఎంత ట్రై చేసినా సరే మళ్ళా వెనక్కి జారిపోతున్నానని రివర్స్లో పెడతారు. పెట్టినప్పుడు ఏ ఫలితాలు వస్తాయి సోదరా? ఆ ఫలితాలే వస్తాయి. ఎందుకంటే వాక్యం చెప్పాడు, నువ్వు ఏది నమ్ముతున్నావో ఆ నమ్మిక చొప్పున జరుగునన్నాడు. దీనికి ఎన్నోసార్లు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటి వాళ్ళకి మంచి ఉదాహరణగా ఏబు ఉంటాడు. శుభ్రంగా 10 మంది పిల్లలు, భార్య, కుటుంబం, మంచి సంసారం, దాసదాసి జనాంగం, ఒంటెలు, ఏడ్లు, పొలాలు, మస్తు ఇవన్నీ కలిగి ఉండి దేవుని మయంపరుచుకుంటున్నాడు. కానీ విశ్వాసం ఎటు పెట్టాడో తెలుసా? ఈ 10 మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోతారేమో, వీళ్ళకేమన్నా అయిద్దేమో, ఈ ఆస్తులన్నీ పోతాయేమో, నా భార్య ఇంత విధేరాలుగా ఉంది రివర్స్ అయిద్దేమో, నా బాడీ ఇంత హెల్దీగా ఉంది రోగగ్రస్తం అయిపోయిద్దేమో, ఏమైద్దో అని విశ్వాసం ఉంది కానీ దాన్ని రివర్స్లో పెట్టాడు. ఏమంతటి వాడికి ఏ ఫలితాలు వచ్చినాయి? తన విశ్వాసాన్ని ఏ దిశగా తిప్పాడో ఆ ఫలితాలే వచ్చినాయి. హలో, అర్థమవుతుందా? తన విశ్వాసాన్ని ఎటు తిప్పాడో ఆ ఫలితాలే వచ్చినాయి. పిల్లలకి ఏమన్నా అయ్యింది, ఆస్తులు పోయినాయి, హెల్త్ ఎఫెక్ట్ అవుతుందేమో అయ్యింది, భార్య రివర్స్ అయితే అయ్యింది. చివరికి ఆయన అన్నాడు అనుకున్నదంతా అయిందని. నేనంటాను ఎందుకు అనుకున్నావని, లేకపోతే నేను కాదు దేవుడు అంటాడు అట్లా ఎందుకు అనుకున్నావని. నేను నీకు విశ్వాసం ఇచ్చింది నా వైపు చూచి నన్ను బట్టి అన్ని కార్యాలు ఆలోచించాలని, కానీ నువ్వు నన్ను పక్కన పెట్టి మిగిలిన వాటన్నిటికి రివర్స్గా ఆలోచించావు, ఆ ఫలితాన్ని పొందావు. అక్కడ అభ్యంతరం దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. 4 ఓకే: యథార్థత, న్యాయ ప్రవర్తన, దేవుని యందు భయము, భక్తి. 4 ఓకే. మరి విశ్వాసం ఎక్కడ? విశ్వాసం అనే మాట ఏది ఏబు జీవితంలో ఉంది? అది రివర్స్లో ఉంది. దాన్ని ఆ ఫలితాలు రప్పించి సరిచేశాడు దేవుడు. ఇప్పుడు అవన్నీ పోయి దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? అనుకున్నవన్నీ జరిగినాయిగా, జరగాల్సిన నష్టాలన్నీ జరిగినాయిగా. ఇప్పుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? మళ్ళా
ఇప్పుడు విశ్వాసాన్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టాడు. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఎటు పెట్టాడు విశ్వాసం? కరెక్ట్ పొజిషన్లో పెట్టాడు. ఇప్పుడు ఎవరికి వెళ్ళి చూస్తున్నాడు? శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారుతాను. ఇవన్నీ ఏం మాటలే. ఇప్పుడు ఇన్ని బాధలు పడి మళ్ళీ తిరిగి రెండంతలుగా దీవించబడ్డాడు. అంటే ఏమనుకున్నాడు తెలుసా? ఫస్ట్ ఉన్నయన్ని పోతాయేమో అని విశ్వసించాడు. మొత్తం పోయిన తర్వాత మొత్తం దివాళ్ళ తీసి ఆ తర్వాత దేవునికి వెళ్ళి చూసి పోయినా సరే మళ్ళీ దేవుడు రప్పిస్తాడు అని నమ్మాడు. ఒక ఎంత పోతే రెండింతలు ఇస్తాడు, అవసరమైతే దేవుడు మళ్ళీ రివర్స్ పెట్టాడు, వచ్చింది మొత్తం రెండంతలు వచ్చింది. ఇక మళ్ళీ అన్ని పోతాయేమో అనుకుంటాడా? ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా పోయినా సరే మళ్ళీ దేవుడు తీసుకొచ్చి ఇస్తాడు, నాకు భయమే లేదా. అది కదా మాట, అది కదా. ఉన్నవన్నీ పోయినా సరే మొత్తం దేవుడు తీసుకొచ్చి ఇవ్వగలడు. అసలు ఎందుకు పోతాయి? ఒకవేళ పోయినా తీసుకొచ్చి తిరిగి ఇవ్వగల నా దేవుడు నాకున్నాడంటే ఆయన సంతోషపడ్డా. ఆయన విశ్వాసాన్ని బట్టి ఆనందపడేవాడు. చెప్పాడు స్పష్టంగా, విశ్వాసం కలవారంటే నాకు చాలా ఇష్టం అంటాడు. ఆత్మీయ జీవితంలో పడతాలు లెగుస్తావు. నా బతికి ఇంతేనన్నయ్య, నేను లేవను. ఎన్నిసార్లు అన్నయ్య? దేవుడికి మాత్రం ఓపిక ఉండదు అన్నయ్య. ఇన్నిసార్లు పడతాలు లెగుస్తూ ఉంటే దేవుడు మాత్రం ఎందాక సహిస్తాడన్నయ్య? లేదన్నయ్య నాకు అవకాశం. రివర్స్లో విశ్వాసం. నా బలహీనతను బట్టి నేను పడుతూ లెగుస్తూ ఉన్నాను, కానీ నా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తన ఆత్మనిస్తాడు. ఆ ఆత్మ నన్ను తప్పక నిలబెడతాడు. నేను నిలబడతాను, నేను గెలుస్తాను. ఎప్పటికైనా నేను గెలుస్తాను. నేను పరిపూర్ణత సాధిస్తాను. నా దేవుడు ఇస్తాడు. ఆయనే నన్ను పరిపూర్ణునిగా చేస్తానని వాగ్దానం చేస్తాడు. ఎంత బాగుంది ఈ మాట. నా వల్ల కావటం లేదు, ఇంతే అంటే ఎట్ట కుదిరిద్ది? దేవుని అందలి విశ్వాసం, నువ్వు ఏది ఉంచుతావో అదే జరిగిద్ది. రివర్స్లో ఉంచి ఇంతే అనుకున్నావు అనుకో, ఇక బతుకంతా అంతే అయిపోయింది. అట్లా కాదు, ఇది మారిద్ది అనాలి. ఏమైనా కానీ మారిద్ది. ఇది రెండోది. రెండు చెప్పా. ఫస్ట్ది అసలు లేదు వాళ్ళ దగ్గర. రెండవది ఉంది కానీ విశ్వాసం. మూడవది వాళ్ళకి విశ్వాసం ఉంటుంది, అది కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. కాకపోతే అందులో స్థాయి భేదాలు. కొంతమందికి 20%, 40%, 60%, 80%. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు అందులోంచి కార్యాలు పొందుకుంటూ ఉంటారు. ఇప్పుడు విశ్వాసం ఉండాలి, అది కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. నెగిటివ్ పొజిషన్లో ఉందంటే నెగిటివ్ ఫలాలే చూస్తావు, వ్యతిరేక ఫలాలే చూస్తావు. దయచేసి ఆ ఆలోచనలను మార్చుకో. నా జీవితం ఇలాగనే అయిపోయింది అనుకోవద్దు నువ్వు. దాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాడు, తన కొరకు నాకు కృపనిస్తాడు, నన్ను వాడుకుంటాడు, నా లైఫ్ను కూడా దేవుడు వెలిగిస్తాడనేది అంతము వరకు అలాంటి నిరీక్షణ మనం కోల్పోకూడదు. ఈ పరిస్థితులు, తారుమారైన పరిస్థితులు ఇలానే ఉండవు, ఇవి మారతాయి అనుకోవాలి. నీ విశ్వాసాన్ని అలా అమర్చాలి. నువ్వు సేవ చేసే సేవకుడు అయితే దేవుని కొరకు గొప్ప కార్యాలను ఎదురు చూడు, విశ్వసించు. అరాకొరా చేసి ఇంతవరకే నాకు ఇంకా మించి శక్తి లేదు, నాకు బలం లేదు, శాలేం రాజా అంటే అయితే ఫలానా దైవజనుడు అంటే వాళ్ళు వేరు, నాకంత చదువు లేదు, నాకంత జ్ఞానం లేదు, నాకంత నాలెడ్జ్ లేదు, నాకంత లేదు అని అనుకున్నంత వరకు నువ్వు ఏమీ చేయలేవు. ఎందుకంటే ఉన్నదంతా నీదనుకుంటున్నావు కాబట్టి. నాకు లేదు కానీ నా దేవుడు శక్తివంతుడు అనగలిగితే అప్పుడు సాధిస్తావు. నాకు లేదు కానీ నా దేవుడు బలవంతుడు, నా శక్తికి మించిన కార్యాలను నా ద్వారా ఆయన చేయించగలడు. ఈ తోలుబొమ్మని మట్టి ఘటాన్ని అడ్డం పెట్టుకొని నా ద్వారా గొప్ప కార్యాలను దేవుడు సాధించగలడు అని నమ్మాలి.
ఈరోజు కూడా నేను అదే నమ్ముతున్నాను. ఇప్పటిదాకా జరిగింది కొంచెం, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. నాకైతే శక్తి లేదు, కానీ నా దేవుడు శక్తివంతుడు. ఇంత నా శక్తితో చేశాడా? నో, ఆయన శక్తితోనే ఇదంతా చేసుకుంటా వచ్చాడు. ఇక ముందు అనుకున్న కార్యాలు కూడా తన శక్తితోనే దేవుడు జరిగిస్తాడు. అన్ని తరగతుల వాళ్ళకి సంబంధించిన అంశం ఇది. ఎలా అమర్చుకుంటున్నావు? అసలు నీ విశ్వాస నేత్రాలు పనిచేస్తున్నాయా? నీ విశ్వాసపు చెవులు పనిచేస్తున్నాయా? దేవుడు చాలా శక్తి నీ చుట్టూ ఉంచాడు, చూడగలిగితే నీ కళ్ళతో. నీ ఆపదలో, నీ అక్కరలో, నీ సహాయానికి కావలసిన సమాధానం దేవుడు నీకు అందుబాటులోనే పెట్టి ఉంచాడు, నువ్వు విశ్వసించగలిగితే. కొంతమందిని చూడండి, అసలు ఎంత భరోసాగా ఉంటారు. అయ్యా, ఆ టైం రానే వచ్చింది, ఆ డేట్ రానే వచ్చింది, ఎట్లా చేస్తావు అంటే నింపాదిగా ఉంటారు. ఎట్ట చేసేది ఏముంది, మానవ ప్రయత్నాలు అయిపోయినాయి, ఎట్టో గట్ట ఆయనే చూస్తాడు, దాని గురించి ఆలోచించా, వదిలేసి ఆయనే చూసుకుంటాడు అంటారు. ఆయనే చూసుకుంటాడు అని రేపు ఇంకా రాలేదుగా, రేపు వచ్చినప్పుడు చూడుకో. వాడు వచ్చి బజారు లాగితే అప్పుడు ఉంటుంది, లాగితే లాగిన ఆయన చిత్తం లేకుండా వాడు లాగుతాడు, అది కూడా నేను చూస్తా. ఎంత నింపాదిగా ఉంటారో కొంతమంది, ఎంత భరోసా అంటే దేవుని అందరి విశ్వాసం వారికి అంత బలంగా ఉంటుంది. చదువు లేకపోయినా సరే కొంతమందికి మొండి విశ్వాసం ఉంటుంది, వాళ్ళ కార్యాలు కూడా అంతే సాధించుకుంటారు. చదువుకున్నోడు దిక్కుమాలిన లాజిక్లు అన్నీ దేవులాడుకుంటూ ఉంటాడు. చదువుకున్నోడు లాజిక్లు ఎట్టుంటాయి తెలుసా? పల్లెటూరు నడుచుకుంటూ పోతే కాలుకి పేడ అయిందనుకో, ఆ బండో రాయో చూసి అట్టని వెళ్ళిపోతాడు. చదువుకున్నోడు అట్ట కాదు, దాన్ని కాలుకి అయిందనుకో, ఇది ఏమైంది అని చేతితో టచ్ చేస్తాడు. స్మెల్ చుట్టానికి ముక్కు కథ రాసుకుంటాడు. ఒక చోట అయింది, 3 చోట్ల పూసుకునే తెలివి తక్కువ వ్యవహారం. ఎందుకంటే చదువుకున్నాడు, పెద్ద జ్ఞాని అని. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పసిబిడ్డ లాంటి విశ్వాసమే దేవుడి ఎదురు చూస్తాడు. అర్థమైందా? లాజిక్లు కాదు, విశ్వాసం కావాలి. విశ్వాసం అని ఉన్నది. మరి ఇప్పుడు లాజికల్గా సముద్రం 2 పాయలు అయిద్దా? తర్కబద్ధంగా ఆలోచించి చెప్పండి, సైంటిఫిక్గా అయింది. మరి సైంటిఫిక్గా, లాజికల్గా బండ నీళ్ళు ఇచ్చిద్దా? చెప్పండి, ఇచ్చిద్దా? మరి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. మరి లాజికల్గా, సైంటిఫిక్గా నీళ్లు రక్తంగా మారుతాయా? మారినే. మరి సైంటిఫిక్గా, లాజికల్గా కర్ర పాము అయిద్దా? అయింది. దేవుడి కార్యాలు దేవుని కోణం నుంచి, దేవుని శక్తి నుంచే మనం ఎదురు చూడాలి తప్ప మానవ సంబంధమైన తర్కాలు, లాజిక్లు పెట్టుకుని ఆలోచించకూడదు. చదువు లేని వాళ్ళు చాలామంది దేవుని కార్యాలు పొందారు. వాళ్ళు ఎంత నిబ్బరంగా ఉంటారంటే, చాలామందిని చూశాను నేను. ఎట్లయ్యా మరి రేపు సమస్య ఉంది అంటే, అన్నా నాకు భయం లేదన్నా, నా తండ్రి ఉన్నాడు, ఏదో ఒక అద్భుతం ఆయనే చేస్తాడు, ఆయనే బయటేస్తాడన్నా, నాకు భయం లేదన్నా, దాని గురించి చింత లేదంట. నాకు సిగ్గేసి దూరి నాయన, ఇంత మాత్రం సమస్య నాకు వస్తే నేను నిద్రపోకపోదును, ఇంత భరోసాగా ఉన్నాడు. నిజంగా అతను అన్నట్టుగానే మరుసటి రోజు సాయం వచ్చింది, అతను బయటపడతాడు. సాయం వచ్చింది, బయటపడతాడు. జరిగినాయి చాలా. ఆదివారం రోజు ఇక్కడ అద్భుతంగా వినబడుతున్న సాక్ష్యాల్లో చాలా వరకు సాక్ష్యాలు పాపం చదువు విద్య లేనటువంటి బిడ్డల సాక్ష్యాలే చాలా ఉన్నాయి ఇక్కడ. చదువుకున్న వాళ్ళ సాక్ష్యాలు తక్కువ, అక్షర జ్ఞానం లేకపోయినా దేవుని అందరి గొప్ప విశ్వాసాన్ని బట్టి సాధించుకున్న విజయాలు ఎక్కువ. అవసరం లేదు, కొట్టవసరం మ్యాటర్ మ్యాన్, నీ తలకెక్కితే చాలు, అంతే, మీ హృదయానికి ఎక్కితే. ఇప్పుడు చెప్పండి, దేవుడు శక్తి గలవాడా, శక్తి లేనోడా? ఆ శక్తి గల వాని దగ్గర నుండి శక్తి లాగే శక్తి ఏది? విశ్వాసం. ఆమె సైలెంట్గా పోయి ఆ చెంగును పట్టుకుంది, స్వస్థత పొందింది. ముందుకు పోయి ఆయన ఏమన్నాడు? నన్ను ముట్టింది ఎవరు అన్నాడు. ప్రభావం నాలో నుండి పోయెనో, నన్ను ముట్టింది ఎవరు అన్నాడు. అంటే ఆయన కలిగి ఉన్న ప్రభావం ఏంటో ఆయనకు తెలుసు. అది ఒక వ్యక్తి స్వీకరించిందన్న సంగతి కూడా తెలుసు. ఆ ప్రభావాన్ని ఎవరు స్వీకరించుకుంటున్నారు? విశ్వాసము గలవారు. దేవుని దగ్గర బోల్డ్ అంత సరుకుంది, లాగేయటమే. ఆయన కూడా ఇబ్బంది పడడు. విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఉన్నాయి స్వతంత్రించుకోమనే చెప్తున్నాడు. దేవుడు చేయలేడనయ్య ఈ కార్యం, దేవుడు కూడా మమ్మల్ని ఎవరిని వేయలేడనయ్య. ఏం వేస్తాడనయ్య? ఏందన్నయ్య ఒక సమస్య? ఏందన్నయ్య
ఏందన్నయ్య దేవుడు చేసేది? కష్టం అన్నయ్య. దేవుడికి అసాధ్యం. ఆయన వల్ల కాకనే వదిలేశాడు, లేకపోతే ఇంతసేపా. అస్సలు ఒక్కొక్కళ్ళు మాట్లాడే నిరాశ మాటలు ఉంటాయే, వాళ్ళ దెబ్బకి నాకు కూడా నిరాశ వచ్చింది నిజంగా అండి. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మాటల దెబ్బకి నాకు కూడా నిరాశ, నిరుత్సాహం, నిస్పృహ, నీరుగారిపోతారు. అంత పనోళ్ళు ఉన్నారు. తేరుకొని నేను వాళ్ళకి దండం పెట్టి చెబుతాను, నిరాశని నిస్పృహని ఇంత బాగా స్వాగతిస్తున్నాను. అదేదో విశ్వాసాన్ని బట్టి, దేవుని బట్టి పలకరాదా? దేవుని బట్టి మాట్లాడరాదా? జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. అది ఎంతటి సమస్య అయినా దేవుని కోణంలోంచి చూడు, దేవుని కోణంలోంచి చూచి దేవుని బట్టి మాట్లాడు. అలాంటి విశ్వాసము గల హృదయాలను బట్టి సంతోషించేవాడు ఆయన. నీ పరిస్థితుల విషయంలోనే కాదు, నువ్వు చేసే సేవ విషయంలోనే కాదు, నీ ఆత్మీయ జీవితంలో నిలకడ విషయమే కాదు, నువ్వు ఆత్మని రక్షించడానికి కావాల్సిన అభిషేక విషయమే కావచ్చు, ఏదైనా సరే శక్తిని అడుగు, ఆత్మనడుగు, ఆత్మశక్తిని అడుగు, మంచిది. కానీ అది పొందానని విశ్వసించు. నేను అడుగుతున్నాను, దేవుడు నిశ్చయంగా ఇచ్చి ఉన్నాడని నమ్ము. ఆ మాట ఎన్నోసార్లు బైబిల్లో స్పష్టంగా చెప్పాడు యేసు ప్రభు. ఒక్క చోట మార్కు సువార్త 11వ అధ్యాయం ఒక్క చోట మీరు చదివి వదిలేస్తే ఇక నేను ముగిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చదువు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అదిగో ఆ మాట చూడండి, ఎంత స్పష్టంగా చెప్పాడు. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. నమ్మాలి, 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 విశ్వసించాలి, ఆమోదించాలి, ఒప్పుకోవాలి, అంగీకరించాలి. దాన్నే చూడాలి మనోనేత్రాలతో. అర్థమైందా? విశ్వాసం గల వాళ్ళు కళ్ళ ముందున్న సమస్యను చూడరు. మనోనేత్రాలు వెలిగింపబడిన వారే దాని విషయంలో దేవుడు ఇచ్చేటువంటి గొప్ప జవాబును చూస్తారు. అది మనం సాధన చేయాల్సింది. అది అట్లంటే రాదు, అది ప్రాక్టీస్. విశ్వసించటం నేర్చుకోవాలి, విశ్వాసాన్ని సాధన చేయాలి. కొత్త వాటికి డ్రైవింగ్ స్టీరింగ్ ఇచ్చామనుకు, డ్రైవ్ చేయరా అని తీసుకెళ్ళి మనల్ని ఏ తొంగలోనో కలుపుతాడు. స్తోత్రం. అడుదిప్పి ఇడిదిప్పి చిన్నగా సాధన చేస్తాడు చూడు. ఆయనకి ఇచ్చామనుకో, మనం కూడా ఎక్కి కూర్చోవచ్చు, తీసుకెళ్తాడు అడిగాలంటే ఆడికి. అంటే సాధన చేయనోడికి చేసినోడికి తేడా అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాస్త కూస్తో నాకు సాధన చేశాడు కాబట్టి, కాస్త డ్రైవింగ్ కాస్త కూస్త అర్థమైంది కాబట్టి మిమ్మల్ని బండి ఎక్కించుకొని తీసుకెళ్తున్నా. లేకపోతే నేను తొంగలో పడి మిమ్మల్ని కూడా తొంగలో కలిపేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంలోకి తీసుకెళ్తున్నా, లేకపోతే ఇక ఎటో తీసుకెళ్ళి ఎటో పడేసేవాడిని. నాకు నేర్పాడు ఆ సాధనని. దేవుని కార్యాలు చూడటం, అనుభవించటం, నెగిటివ్ థాట్స్ కాదు, పాజిటివ్గా ఆ వ్యతిరేక పరిస్థితుల్లో కూడా అనుకూలంగా ఆలోచించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మనం అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా అనుకూలమైన ఆలోచనలు, విశ్వాసాన్ని బట్టి. అప్పుడు దేవుని కార్యాలు గ్రహించగలుగుతాం. ఈ సమస్య వచ్చిందంటే దీని వెనక ఏదో మొత్తానికి పెద్ద లాభమే ఉందిరా, దీని వెనక మనకేదో గొప్ప బెనిఫిట్ ఉంది, గొప్ప పాఠం ఉంది, గొప్ప లాభం ఉంది, ఊరకరాలా ఇది మనకు మొత్తానికి ఏదో మోసుకొచ్చిందిరా అను. ఏం కాస్టా? నమ్ము. నువ్వు చూడకపోతే అప్పుడు అడుగు ఆ కార్యాన్ని. తర్వాత నీకే అర్థమైద్ది.
దరిద్ర మాటలు మాట్లాడుకోవటం ఎందుకు? దరిద్రమైన వాటిని విశ్వసించడం ఎందుకు? నీరుగారిపోవటం ఎందుకు? ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఇంకా అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఇంకా అద్భుత స్వస్థతలు దేవుడు ఇవ్వబోతున్నాడు. నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. నువ్వు ఊహించని కార్యాలు నీ ఎడల జరిగించబోతున్నాడు. అదెందుకు నమ్మవు? అంటే సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వు యుక్తమైన వాటిని విశ్వసించకుండా నువ్వు నెగిటివ్గా విశ్వసించేటట్టు ఆ విశ్వాసాన్ని నీకు నష్టం కలిగించే విధంగా వాడు తిప్పుతున్నాడు. నీకు పాజిటివ్ ఫలితాలు తెచ్చినా విశ్వాసమే, నెగిటివ్ ఫలితాలు తెచ్చినా విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని వాడు నెగిటివ్ ఫలితాల వైపు తిప్పుతున్నాడు. అక్కడ వాడు కుట్ర చేస్తున్నాడు. అది వాడి దుర్మార్గం. గ్రహించండి. ఆఖరికి దయ్యం మన మీద పనిచేయాలన్నా కూడా విశ్వాసమే ఆధారం. నేను అందుకే నా దగ్గరికి వచ్చి దయ్యాన్ని గొప్పగా పొగుడుతుంటే ముందు గద్దిస్తాను వాళ్ళని. ఆ దయ్యం అంతది, ఆ దయ్యం ఇంతదని నా దగ్గర చెప్పు, దాపు అసోది అంటాను. 100 దయ్యాలు, 1,000,000 దయ్యాలు, 1,00,000,000 దయ్యాల కంటే కూడా పైన ఉన్నవాడు దేవుడు అని చెప్తాను. ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయన పరాక్రమశాలి, విశ్వ నిర్మాత. నువ్వు దయ్యాలు అది ఇది అనుకుంటున్న వాటన్నిటిని సృష్టించిన వాడు కూడా ఆయనే. నేను ఆయన్ని నమ్ముతా. నీ చెత్త సోదంతా నాకు ఆపు, కళ్ళు మూసుగా ప్రార్థన చేస్తా అంట, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కటే నమ్మాలి, నాకు ఏదో ఒక దారి దేవుడు చూపిస్తాడు. రోగమా, ఏదో ఒక దారి దేవుడు చూపిస్తాడు. అవసరమైతే ఆయనే ముట్టి స్వస్థపరుస్తాడు. ఆయన వచ్చి స్వస్థపరుస్తాడు. లేకపోతే నాకు తగ్గ మందుని ఏదో నాకు దొరికేటట్టు చేస్తాడు. లేకపోతే నాకు ఏదో ఒక దారి చూపిస్తాడు. నన్ను బాగు చేస్తాడు, బ్రతికిస్తాడు, ఏదో ఒక అద్భుతం జరిగిస్తాడు, ఏదో ఒక కార్యం జరిగిస్తాడు. అది ఆయనకు సాధ్యం అని నువ్వు విశ్వసించు. నేను సొమ్ము పోయిద్దా? దరిద్ర మాటలు మాట్లాడకపోతే నా పని అయిపోయింది, ఇంకా నేను చెప్తున్నాను, నన్ను చూసి అందరూ ఏడవండి. ఈ దరిద్ర మాటలు మాట్లాడకపోతే, పనికిమాలిన మాటలు మాట్లాడకపోతే నా దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసపు మాటలు పలుకో. దేవుని శక్తిని గ్రహించగలుగుతావు. కన్ను ఏం చేసిద్ది? ఎదుటిన్న వ్యక్తి యొక్క పిక్చర్ని గ్రహించిద్ది. చెవి ఏం చేసిద్ది? ధ్వనిని. ఎస్, అలాగే ఆత్మీయ చెవి విశ్వాసము, ఆత్మీయ కన్ను విశ్వాసము దేవుని కార్యాలని, దేవుని శక్తులను గ్రహించిద్ది, లాగిద్ది. అర్థమైందా? అదే సూత్రం. అలా విశ్వసించి అలా లాగాలి నువ్వు దేవుని దగ్గర నుండి. వేరే దారి లేదు. అలా విశ్వాసాన్ని ఉపయోగించి ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఇష్టులట. రక్షణకి దేవుని మీదే, పరిశుద్ధాత్మ శక్తికి దేవుని మీదే, భూలోక జీవితంలో కార్యాలకి దేవుని మీదే, పరలోక సంబంధమైనవి మనకి ఇచ్చేదాని విషయంలో దేవుని మీదే. అట్లా అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడేటువంటి వారు ఆయనకి ఎంతో ఇష్టలు. విశ్వసించింది, పోయి ముట్టింది, ఆ ప్రభావాన్ని లాగేసుకుంది. ఎవరు నన్ను ముట్టింది అన్నాడు. నేనే. ఏంటి సమస్య? 12 ఏళ్ళు. సంతోషపడ్డాడు. పనికి మాలింది ఆయన, నన్ను ముట్టుకుంటా అన్నాడా? బుద్ధి లేదా, సిగ్గులేదు అన్నాడా? కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి బాగుపడ్డావు, తెలియగలదాన్ని ముచ్చటపడ్డాడు. కనాను స్త్రీని ఎంత మెచ్చుకున్నాడు. మొండికి పడి అయ్యా నేను వదలని పట్టుబట్టింది. అమ్మా నీ విశ్వాసం గొప్పది, పో నీ కూతురు బాగుపడింది, నువ్వు కోరినట్టే నీకు అగును కాకపో అన్నాడు. విశ్వాసాన్ని ప్రయోగించిన వాళ్ళందరినీ పొగిడాడు, మెచ్చుకున్నాడు, కనపరిచాడు, కానీ తిట్టాడా? పెంకులోట తీసి ఆ పక్షవాతపు జబ్బుడిని పెంకుల్లో గుండా లోపలికి దించితే, ఆయన ముందుకు దించితే, ఎవరు మీరు ఆడ తయారయ్యారా, ఇల్లు బీగుతున్నారు అన్నాడా? అలా ఆయన వారి విశ్వాసము చూచి, ఆయన వారి విశ్వాసం, ఎవరు మోసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం చూసి, సరే వాళ్ళు మోసుకొచ్చాడు పండుకున్నాడు పెంకులోంచి దించుంటే వాడి ధైర్యం కాలవద్దు. ఏమాత్రం జారు వదిలేరనుకో, కాలు చెయ్యి ఇప్పుడు సమస్య మొత్తం పోతాడు. ఆ పైకి ఎత్తేకాడు కానీ, ఆ లోపల దించేకాడు కానీ, ఒక తాడు ఒకడు వదిలినా పడతాడు, సస్తాడు మొత్తానికి. వారి విశ్వాసం, ఆ పండుకున్నోడు విశ్వాసం, మొత్తం విశ్వాసం చూశాడు. ఆయన ముందుకు మన దించగానే, కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి. చూడు, రెండు చేశాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏ పాపాన్ని బట్టి ఆ ప్రాబ్లం వచ్చిందో ఆ పాపములు క్షమించి ఆ వ్యాధిని కూడా తీసేసే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా.
ఓకేనా? వాళ్ళని తిట్టాడా? వాళ్ళ విశ్వాసం చూసి సంతోషపడ్డాడు. శతాధిపతి విశ్వాసం చూసి ఆశ్చర్యపడ్డాడు. విశ్వాసాన్ని చూసి సంతోషపడతాడు, ఘనపరుస్తాడు, అంతేగాని అరవడం. పొందుకోండి రా, విశ్వాసాన్ని బట్టి నా దగ్గర ఉన్నవన్నీ పొందుకోండి, ఈ భూమి మీద పొందుకోండి, రేపు అక్కడ నేను దాచినవి కూడా పొందుకోండి అంటాడు ఆయన. పొందుకోండి అంటాడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు దేన్ని సాధన చేయాలి? విశ్వాసంతో దేవుని కార్యాలు చూడాలి. విశ్వాసంతో దేవుని కార్యాలు నేను చెబుతున్నా కదా, వీళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతున్నా, సేవకులకి. దైవజనులకి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్తున్నా. ఒక చిన్న పరిచర్య నేను చేస్తా, ఒక చిన్న పాకలో దేవుని పరిచర్య చేస్తా. క్రమక్రమంగా దేవుడు పనిని ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు విశ్వాసం బలపడతా వచ్చింది. నేను ఎక్కువ నమ్మేవాడిని, దేవుడు ఈ కొంచెం కార్యం కాదు, ఈ కొంచెం కార్యం కాదు, దేవుడు ఇంకా బలమైన కార్యాలు చేస్తాడు, ఇంకా బలమైన పని జరిగిద్ది, చిలకలూరిపేట పట్టణంలో ఒక బలమైన సేవ జరిగిస్తాడు దేవుడు అని నేను అలా విశ్వసించాను, అలా ఎదురు చూశాను, అలా నిరీక్షించాను. నేను దేవుని కృపను బట్టి దేవుడు ఆయన నా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటూ, విశ్వాసాన్ని నేర్పించుకుంటూ ఎంత కార్యాన్ని అయితే విశ్వసించానో ఆ కార్యం అంతటిని కూడా ఈరోజు నేను చూస్తున్నా. ఇదంతా నా శక్తిని బట్టి నేను అనుకోవాలా, దేవుని శక్తిని బట్టి. ఇప్పుడు దైవజనులు చిన్న చిన్న చోట్ల చిన్న చిన్న పనులు జరిగిస్తూ ఉన్నారు పరిచర్యలు. ఒక ఉజ్జీవం ఇక్కడ వచ్చిద్ది అని విశ్వసించాలి. ఈ ప్రాంతం మొత్తానికి దీవెనకరమైన ఒక ఉజ్జీవాన్ని దేవుడు ఇక్కడ ఈ పరిచర్య ద్వారా రప్పించగలడు అని విశ్వసించాలి. అది నా హృదయంలో ఎల్లప్పుడూ నా ముందు పెట్టుకునేవాడిని. ఈ ఉజ్జీవాన్ని కూర్చున్నటువంటి అది పందిళ్లలో పాకలో పరిచర్య, అది ఫస్ట్ రోడ్డు మీద తాటాకు పందిళ్ళు వాళ్ళే తీశారు ఫోటో. అది ఎప్పటి నుంచో చూద్దాం అనుకోండి, ఇప్పుడు దొరికింది అది. జూమ్ చేయి ఆనంద్ పాస్టర్ అక్కడ కట్టుగా అనుకుని నిలబడి అప్పుడప్పుడు వాక్యం చెబుతుంటాడు తమ్ముడు ఆనంద్. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ విశ్వాసులు. ఈ రోడ్డుకి ఆ పందిళ్లలో పరిచర్య. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయిలే. నేను ఈరోజు మిమ్మల్ని పెందలాడు వదిలేస్తానన్నాను కాబట్టి ముగిస్తున్నాను. నేను ఇప్పుడు కరెక్ట్గా ఒకటి, ఇప్పుడు ముగిస్తున్నాను కాబట్టి ఎప్పుడన్నా రెండైనా ఫీల్ కావద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకేనా? ఈ ఒప్పందం వడంబడికి మనకు ఉండాలి. అది క్రమక్రమంగా దేవుడు పట్టజాలంత పరిచర్య చేపిస్తాడనే నమ్మాను. కానీ అబ్బో ఇంతకు మించి మన వల్ల కాదులే, వాళ్ళు వేర్లే వీళ్ళు వేర్లే, అబ్బో వాళ్ళ ద్వారా అంటే జరిగింది, వీళ్ళ ద్వారా అంటే జరిగింది, కానీ మన వల్ల ఏడైద్ది? ఆ 7 అడుగులు ఉన్నాయి సౌళ్ళు, అబ్బో మన వల్ల కాదని కూర్చుంటే సౌలు గాలి తీయడానికి ఓ పిల్లోడిని తీసుకొచ్చి గొలియాతని చంపించాడు. మనం ఎదవతనంతో అవిశ్వాసంతో ఎదవలంగా మాట్లాడితే దేవుడు పిల్లల్ని తీసుకొచ్చి బలమైన కార్యాలు చేస్తాడు, సిగ్గు దేవటానికి మనకు. అందుకే ఎదవ మాటలు మాట్లాడకూడదని చెబుతున్నా పచ్చిగా. ఏంది లేకపోతే ఏందండి మరి? లేకపోతే గుడారంలో కూర్చోకుండా పిల్లోడు వచ్చి నేను చంపుతాను సార్ అంటే వాడు ఇంత పడుకుంటాడు, వాడు అంత పడుకుంటాడు, వాడు యుద్ధ సూర్యుడు, వాడి కత్తి ఎంత ఉంటుంది, వాడి ఈ సోది అంత అవసరమా? అందుకే నీ గాలి తీయడానికి పిల్లోడిని తీసుకొచ్చి కూలగొట్టాడు. వాడి ఈట ఎంత పొడుగు అన్నాడు. వాడి ఈట ఎంత పొడుగు, వాడి కవచాలు, వాడి ఆయుధాల గురించి మాట్లాడాడు, వాడి యుద్ధ నైపుణ్యం గురించి మాట్లాడాడు, వాడి కవచాల గురించి మాట్లాడాడు, అన్నిటి గురించి మాట్లాడాడు. వాడు ఆయుధాలు గొప్ప అయినందుకు అసలు ఆయుధమే లేకుండా సాగుకొట్టించాడు. వాడు ఆయుధంతోనే వాడు తల దగ్గర కొట్టాడు. దావీదు చేతిలో ఉంది ఆయుధం, ఒడిశాల ఆయుధం. అదేం ఆయుధం అండి? పక్షులు తోలేది. సౌలు వాడి ఆయుధాలు గొప్పవి అన్నందుకు అసలు ఆయుధమే లేకుండా గొలగొట్టాడు వాడిని, అంతే. వాడు పెద్ద పరాక్రమశాలి, నేను 7 అడుగులు వాడు 10 అడుగులు అన్నందుకు 5 అడుగులు చాలు కొట్టించాడు. ఎందుకు? 7 అడుగులోడు గాలి తీయడానికి. ఎదవ మాటలు మాట్లాడితే అంతే మరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఏంటి చెప్పండి, ఏం మాటలు మాట్లాడితే యాదో లేండి. ఇప్పుడు పైకి లేండి, మాట మీద నిలబడతాం ఈరోజు. ఇప్పుడు చెప్పండి, ఏం మాటలు మాట్లాడదాం? అవిశ్వాసాన్ని బట్టి ఏదో మాటలు మాట్లాడదాం. పనికి మళ్ళీ మాటలు. విశ్వాసంతో చూడు, సమస్యను కాదు, సమస్యకు పరిష్కారాన్ని చూడు. దేవుడిచ్చాడు అంతే. దేవుడిచ్చాడు. ఏదో మోసపుచ్చడమో మసిపూసి మారేడికాయ చేయడం కదా వాక్యం. నా స్వస్థత ప్రభు దగ్గర ఉంది అని నమ్మింది, వచ్చింది, ముట్టింది, బాగుపడి. నా తండ్రి నన్ను స్వస్థపరుస్తాడు, నా తండ్రి నన్ను లేవనెత్తుతాడు, నా జీవితంలో మరొక అధ్యాయాన్ని మొదలు పెడతాడు. నేను జయిస్తాను. ఎస్, నాకు దేవుడు కృపనిస్తాడు. అవును, నాకు దేవుడు సహాయం చేస్తాడు. నా పూర్వపు వైభవాన్ని మించిన వైభవం నా దేవుడు నాకు ఇస్తాడు. నాకు నా దేవుడు సమాధానకర్త. నా కన్నిటిని చూసి దాటిపోయే దేవుడు కాదు. ముందుకు రా, నిలబడు. ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఏదో మాటలు మాట్లాడొద్దు మనం, ఏదో తనంగా ఉండొద్దు మనం, సమస్య యొక్క గొప్పతనాన్ని మాట్లాడొద్దు మనం. సమస్య కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడగు యేసు. హల్లెలూయా. సమస్య కంటే బలవంతుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడగు యేసు. హల్లెలూయా. రోగము కంటే బలమైన వాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరు యేసు. నీ అప్పుల కంటే బలమైన వాడు ఉన్నాడు, ఆయన పేరు యేసు. ఏదో మాటలు మాట్లాడొద్దు మనం, దిగజారిపోయిన మాటలు మాట్లాడొద్దు మనం, నీరుగారిపోయిన మాటలు మాట్లాడొద్దు మనం, కుంగిపోయిన మాటలు మాట్లాడొద్దు మనం. మనం అనుకున్న కార్యాలను మించి చేశాడు నా తండ్రి. ఒకప్పుడు మన స్థితి ఏమిటి, ఇప్పుడు మన స్థితి ఏమిటి? ఎన్ని కార్యాలు జరిగినాయి మన జీవితంలో ఎరుగవా? ఎన్ని చేసిన వాడికి ముందు చేయడా? ఇంతకు ముందు ఉన్నవాడు ఇప్పుడు లేడా? ఆయన పేరే ఉన్నవాడు, ఆయన పేరు ఉన్నవాడు. విశ్వాసపు కన్ను నీకుంటే నువ్వు ఆయన గ్రహించగలుగుతావు. విశ్వాసపు చెవి నీకుంటే ఆయన శబ్దాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. విశ్వాసపు చర్మం నీకుంటే ఆయన స్పర్శని గుర్తుపట్టగలుగుతావు. విశ్వాసపు నాలుక నీకుంటే ఆయన వాక్, ఆయన రుచిని ఆస్వాదించగలుగుతావు. యేసయ్యా నాకివ్వయ్యా, యేసయ్యా నాకు బలాన్ని ఇవ్వయ్యా. నేను ఏదో మాటలు మాట్లాడను, పనికి మాటలు మాట్లాడు, ఓటమిని అంగీకరించను, దిగజారిపోయిన మాటలని అంగీకరించను. నాతో ఈరోజు నువ్వు స్పష్టంగా మాట్లాడుతున్నావు. పద్దాకలనే పడుతూనే ఉండను. నేను గెలుస్తాను, లెగుస్తాను, నిలవగలుగుతాను. నన్ను నిలబెట్టే దేవుడవు, నా దేవుడవు నువ్వు. ఎన్నో విషయాలు నన్ను నిలబెట్టావు, ఈ విషయంలో కూడా నన్ను నిలబెట్టగలవు. ఎన్నో విషయాలు నన్ను ఆదుకున్నావు, ఈ విషయంలో నన్ను ఆదుకోగలవు. చేద్దాం ప్రార్థన, అందరం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నన్ను ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రం. నేను విశ్వసిస్తున్నా నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వు. నేను విశ్వసిస్తున్నా నీ ఆత్మ బలాన్ని నాకు ఇవ్వు. నేను విశ్వసిస్తున్నా నీ ఆత్మ ప్రభావంతో నన్ను నింపుతున్నావని, నన్ను బాగు చేసి ఉన్నావని నీకు స్తోత్రం. ఇంకా గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రం. మునుపటి కంటే అధికమైన కార్యములు చేస్తున్నందుకు స్తోత్రం. నా జీవితాన్ని వెలిగిస్తున్నందుకు స్తోత్రం, బలపరుస్తున్నందుకు స్తోత్రం, ఆత్మీయతలో స్థిరపరుస్తున్నందుకు స్తోత్రం. త్వరగా స్తోత్రములు నాయన. మహోన్నతుడైన తండ్రి, మహాగండమైనటువంటి దేవా, నీకు వందనాలు. ఈ దినమున, ఈ శుక్రవారపు ఉపవాస దినమందు నీ సన్నిధిలో నీ వాక్కు కొరకు మేము కనిపెట్టినటువంటి వేళ, నువ్వు కృప కలిగిన దేవుడవు గనక అయ్యా, భోజనపు బల్ల యొద్ద కూర్చున్నట్టు బిడ్డలకు ఆహారం పెట్టినట్లుగా పరలోకము నుండి ప్రభు మీరు మాకు ఆహారంను సిద్ధపరిచి, తల్లి తన బిడ్డలకు ప్రేమగా తినిపించినట్లు అత్యంత ప్రేమగా మాకు వాక్యాహారం తినిపించినందులకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము అనేటువంటి మాట ద్వారా మమ్మల్ని పురికొల్పినందుకు వందనాలు. దేవభక్తి సాధనలో విశ్వాసం అనేది, సాధన చేయడం అనేది తప్పనిసరి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు
నాయన. విశ్వాసము ద్వారానే రక్షణ ఉన్నది. విశ్వాసము ద్వారానే నీకు ఇష్టముగా మార్చబడతాము. విశ్వాసము ద్వారానే నీ బలమైన ఘనమైన కార్యాలు జరుగుతాయి కనుక ఆ విశ్వాసమును మీరు మాకు అనుగ్రహించండి. ఆత్మను పొందటంలో పరిమాణాలు ఎలాగైతే ఉన్నాయో, స్థాయిలు ఎలాగైతే ఉన్నాయో, కొంచెముగా పొందుట, మరి కొంచెముగా పొందుట, ఆత్మ పూర్ణులై ఉండుట, ఆత్మ వశములోనికి నడిపించబడుట అన్నట్టుగా ఎలాగైతే స్థాయిలు ఉన్నాయో విశ్వాసములో కూడా స్థాయిలు ఉన్నాయని బహు స్పష్టంగా మా దృష్టికి మీరు తీసుకొని వచ్చినందుకు వందనాలు నాయన. అయ్యా, మరి కృపావరాలలో కూడా విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటి దినుసుగా ఉంది కనుక వందనాలు చెల్లిస్తున్నాము. సాధారణమైన విశ్వాసం వేరు, కృపావరాలలోనూ మాకు అనుగ్రహింపజేసినటువంటి విశ్వాసం వేరు నాయన. కొండలను పెకలింపగలిగినంత విశ్వాసము పౌలు భక్తుడు కలిగి ఉన్నాడన్నట్లుగా లేఖనము సాక్ష్యం ఇస్తుంది కనుక కృప చూపించండి అయ్యా. 10 అంతలుగానో లేదా 20 అంతలుగానో 30 అంతలుగానో కాదు కానీ 100 అంతల విశ్వాసము, కొండలను పెకలించగలిగినంత విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం మేము కలిగి ఉండినట్లుగా సహాయం దయచేయండి దేవా. విశ్వాసమే మాకు కన్నుగా, విశ్వాసమే చెవిగా, విశ్వాసమే నోరుగా, విశ్వాసమే స్పర్శగా ఉండినట్లుగా సహాయం దయచేయండి నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా అయ్యా, ఆ కన్ను మాకు లేనప్పుడు, ఆ చెవి మాకు లేనప్పుడు, ఆ ముక్కు మాకు లేనప్పుడు నీవు లేవని కాదు అర్థము నాయన. వాటిని గ్రహించలేని అవయవాలు కోల్పోయామని అర్థము. కానీ నీవు ఎప్పటికీ ఉన్నవాడివే నా ప్రభువా. ఆ అవయవాలు మాకు ఉన్నప్పుడు ఆ స్పర్శను, ఆ ఉనికిని మేము పొందగలుగుతాము కదా నా దేవా. అలాగునే ఆ విశ్వాసం నుండి కన్ను, ముక్కు, చెవి, శరీరము మేము కలిగి ఉండి నీలో సమస్తాన్ని మేము పొందుకోవడానికి, సమస్తమును గ్రహించుకోవడానికి మీరు మాకు కృప దయచేయండి. ఆనాడు రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఎలాగైతే నీ యొద్దకు విశ్వాసముతో వచ్చి నీలో ఉన్నటువంటి శక్తిని పూర్ణముగా తను పొందుకోగలిగిందో, తన సమస్య నుంచి ఎలాగైతే విడుదల పొందగలిగిందో నా ప్రభువా, అలాగే నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు కనుక ఆ సర్వశక్తిని కార్యాలను విశ్వాసం ద్వారా మేము స్వతంత్రించుకున్నట్లుగా నాకు మాకు అందరికీ కృప దయచేయండి. మీకు వందనాలు నాయన. అయితే ఎన్నో మార్లు ప్రభువా అయా పాజిటివ్ విశ్వాసం కలిగి ఉండవలసిన మేము నెగిటివ్ తలంపులతో అయా సాతాను మీద నమ్మకం వచ్చిన పరిస్థితులు ఉన్నాయి నాయన. పరిస్థితులను చూసి భయంపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి నా ప్రభువా. యోబు అలాగనే నెగిటివ్ విశ్వాసంలోనికి వెళ్ళి అయా ఆ పరిస్థితులలో కొనసాగి ఉన్నాడు నాయన. అయితే ఆ పరిస్థితులలో సమస్తాన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు నీ యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచగలిగాడు. ఇంతకు 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 ఇంకా దిగజారిన నా దేవుడు మరలా నన్ను లేవనెత్తగలడు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించగలడు. నేను శోధించబడిన శుద్ధ సువర్ణం వలె మార్చబడుతున్న విశ్వాసమును కనబరిచినప్పుడు ఆ విశ్వాసము చొప్పున 2 అంతల దీవెన పొందేదానికి కృప పొంది ఉన్నాడు కదా నా ప్రభువా. అయ్యా 10 మంది బిడ్డలు కోల్పోయినప్పటికీ మరలా బిడ్డలు పొందగలిగాడు కదా నా ప్రభువా. కృతజ్ఞతలు, అతి విశ్వాసం మాకును దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము. నీ కృపను కనబరచండి. నీకు వందనాలు వందనాలు నా ప్రభువా. సేవకులంగా కూడా మీరు మరొక తరుణం మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు నాయన. మీరు ఎక్కడైతే సేవ చేస్తున్నారో అది చిన్న మందైనా పెద్ద మందైనా విశ్వాసంతో మీరు కదలండి. ఈ నేను ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉజ్జీవాన్ని నా ద్వారా దేవుడు రగిలిస్తాడు అనేటువంటి విశ్వాసమును కలిగి ఉండమని, విశ్వాస పలుకులు పలకమని, విశ్వాసంతో దేవుని కార్యాలను చూడమని నువ్వు మమ్మల్ని ప్రభు పురుకొలిపినందుకు వందనాలు నా ప్రభువా. అయ్యా ఎదురుగా ఉన్నటువంటి శత్రువు, ఫిలిస్తీన్ల పక్షంగా ఉండే శత్రువు గొల్యాతు యుద్ధశూరుడే, బలవంతుడే అయినప్పటికీ నా ప్రభువా ఆ చిన్న వానితో, బాలుడైనటువంటి వ్యక్తితో ఉన్న ప్రభువా ఆ శత్రువును సంహరింపజేసి ఇశ్రాయేలీయులలో ఘనత పొందినటువంటి దేవుడు కదా నా ప్రభువా. అయ్యా ఉన్నతమైనటువంటి వాళ్ళు, రాజులు అనుకున్నటువంటి వారు, వాళ్ళను గురించి వాళ్ళు తక్కువ తలంపులు కలిగి ఉండి నిన్ను కూడా తక్కువగా చేసినటువంటి వేళ ఉన్నతమైన తలంపులు కలిగినటువంటి బాలుడు తెచ్చి శూర కార్యాలు జరిగించిన గొప్ప దేవుడు కదా నాయన. ఇదిగో ఈరోజు మా జీవితాలలో కూడా శత్రువుని ఎన్నడూ మేము గొప్ప చేయకూడదు నాయన. వాడెప్పుడు తక్కువ వాడే, నీకన్నా తక్కువ వాడే నా ప్రభువా. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామము కలిగినటువంటి వాడు నీవే కనుక, నీ నామములకు సమస్తము లోబడతాయి కనుక నీ సేవకులముగా ఆ పరిస్థితిని ఎరిగినటువంటి వారమై గొప్ప ఉజ్జీవాన్ని మా ద్వారా మేము సేవ చేస్తున్నటువంటి సేవా పొలలో రగిలించమని కోరుకొనుచున్నాము నాయన. అది చిన్నదే కానీ పెద్ద మందయ్యే కానీ నా ప్రభు గొప్ప సమూహంగా నువ్వు మార్చగలవు. ఎందుకంటే మీ దాసును అలాగునే చేసావు నాయన. చిన్న మందగా ఆరమైనటువంటి ఆ పరిచర్యను చిన్న మంద భయపడకూడదు అని తెలియజేసిన నీవు ఈరోజు ఒక మహావృక్షంగా తండ్రి సన్నిధి పరిచయం చేసినందుకు వందనాలు. ఆ వృక్షపు నీడలో అయ్యా అనేక పక్షులు సెదతీరినట్లుగా కృప చూపినందుకు స్తోత్రాలు. మాకు కూడా నీవే దేవుడు అయి ఉన్నావు నాయన. మీ దాసుడు కనబరిచిన ఆ విశ్వాసం మేము కూడా కనబరిచినప్పుడు మమ్మల్ని కూడా శక్తివంతమైన పాత్రలుగా వాడుకునే దేవుడు కనుక కృప చూపించండి. నీ బిడ్డలు ఎదుర్కొనే సమస్యలు, శోధన వాటన్నిటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన.
ఎవరు కూడా భయపడక బెంబేలెత్తక విశ్వాసంతో నీ యందు చూసి మీ అపరిమితమైన కార్యాలను నీ బిడ్డలు పొందినట్లుగా సహాయం దయచేయండి. స్వస్థత కూడా పొందాలి. కృప చూపించండి. స్వస్థతల విషయంలో కార్యం జరిగింది. నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. అది ఏదైనా ఎంత పెద్ద సమస్య విడిపించగలిగిన గొప్ప దేవుడు కనుక సహాయం పాపంలో జయం రావాలి, పాపం మీద జయం రావాలి, శరీర క్రియల మీద జయం రావాలి, పరిశుద్ధత 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 పరిశుద్ధ జీవితం రావాలి. యేసు నామములో పరిశుద్ధ పవిత్ర జీవితం రావాలి. వ్యసనాల మీద బలహీనతల మీద జయం రావాలి. కృప చూపించి నీ నుంచి శక్తిని పొందుకునేదానికి మార్గాన్ని దినాన మాకు సూచించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ విశ్వాస మార్గంలో వృద్ధి పొందుతూ మేమందరం కూడా కొనసాగినట్లుగా సహాయం చేయండి. వాక్యము విత్తనుడి మీ దాసుని ఇంకను బలపరిచి నూతన తలంపులు ప్రత్యక్షతలు అనుగ్రహింపజేసి రాగలిగిన దినాల్లో ఇంకను నీ మహిమ కొరకు బహుబలంగా మీరు వాడుకొని మా ప్రాణాత్మ శరీరంలో తృప్తిపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫైనల్ బ్లెస్సింగ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును లోకరక్షకుడును యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహాయ సహవాసములు సమకూడిన మనకును సార్వత్రిక సంఘమంతరికి తోడయుండి ఆ అపరిమితమైన శక్తిని పొందినట్లు విశ్వాసంతో పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభు మనందరినీ నింపునుగాక. ఆమేన్.